అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో అచీవర్తో మరొక మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తి. తను 3 ఉద్యోగాలు ఒకే అటెంప్ట్లో సాధించాడు. అది కూడా తీసుకున్న కోచింగ్ ఒకటి, చదివింది ఒకటి, వచ్చిన ఉద్యోగం ఒకటి. వాళ్ళ కుటుంబ సభ్యులలో, వాళ్ళ ఫ్యామిలీలో మొదటి ఉద్యోగిగా తాను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, వాళ్ళ నాన్న కళని ఎట్లయితే చూపించిందో కొద్దిగా మోటివేట్ చేసేటువంటి వ్యక్తితో ఈరోజు మనం. అతను ఎవరో కాదు, మీ అందరికి తెలుసు. మల్లం క్రియేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, మల్లం క్రియేషన్ అనే ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి ద్వారా మీ ముందుకు తీసుకొచ్చి మంచి మోటివేషన్లు ఇస్తున్నటువంటి యూట్యూబర్ గణేష్ మనతో ఉన్నారు. తనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తనని అడిగి తెలుసుకున్నాం. మనతో ఉన్నారు మల్లం క్రియేషన్ గణేష్ గారు. తను ఎట్లా అచీవ్ చేసిండు, ఎట్లా ఈ 3 ఉద్యోగాలను ఈజీగా ఒకే అటెంప్ట్లో చిన్న వయసులో సాధించిండు, మనకు కొంత మోటివేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈ వీడియో. నమస్తే. నమస్తే అన్న. ముందుగా యుగం టీవీ కుటుంబ సభ్యులందరికీ నన్ను పరిచయం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పరిచయం లేని అంటే కొత్త కదా ఇది. ఇప్పుడు మీరు కొన్ని లక్షల మందితో నాకు పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అన్న. అంటే మామూలుగా నీ సక్సెస్ అనేది అవసరం, నీ మోటివేషన్ అవసరం. ఓకే. ఆ సక్సెస్, ఆ మోటివేషన్ ఎట్లా వచ్చిందని నా ప్రయత్నం ఒకటే. ఒక్కరికి ఉపయోగపడ్డా, ఆ ఒక్కరు మోటివేట్ అయినా, మనతో అనకపోయినా సరే, బయట వాళ్ళతో అనకపోయినా సరే, తన మనసులో ఉంటుంది. ఆ రోజు నేను డిసప్పాయింట్ అయ్యే టైంలో ఒక చిన్న మోటివేషన్ స్టోరీ విన్నా, ఒక మోటివేట్ చేసేటువంటి ఒక వ్యక్తితోటి జరిగిన ఒక చిన్న ఇంటర్వ్యూలో విన్నా. తనే కానీ స్ట్రగుల్ అవుతుండగా లేనిది నాకు గింతనా అని ఒక్కరన్నా మోటివేట్ అవుతారు కదా. అవును, 100%. అందుకొరకు అని చెప్పేసి. ఓకేనా? ఓకే. ముందుగా అంటే నాకు తెలుసు, నువ్వు నాకు పరిచయం అంతా. కాకపోతే మన కుటుంబ సభ్యులకు మన యుగురంతో ఒక్కసారి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్వీట్ అండ్ షార్ట్గా. సో ముందుగా మాది మహబూబాబాద్ జిల్లా అన్న, దంతాలపల్లి మండల్, రామానుజపురం గ్రామము. సో మాది వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న అగ్రికల్చర్, అమ్మ హౌస్ వైఫే. సో తమ్ముడు, నేను ఇద్దరము. సో తమ్ముడు వచ్చేసి సింగరేణి ఎంప్లాయీ, రీసెంట్గా జాబ్ వచ్చింది. నాకు వచ్చేసి ఇప్పుడు నేను రీసెంట్గా Group 4లో జాయిన్ కావడం జరిగింది. ఓకే. ఈ Group 4కు ముందు? Group 4 ముందు కానిస్టేబుల్కు ముందు? దానికన్నా ముందు రైల్వేకు ముందు స్టడీ. అంటే ఎందుకు అడుగుతున్నానంటే నీ సక్సెస్ అనేది తెలియాలి. ఇప్పుడు ఆ స్టడీలో అసలు నీ స్టడీ అంతా ఎట్లా సాగింది? ఫస్ట్ టు 10th ఎట్లా, 10th నుంచి ఇంటర్ వరకు, ఇంటర్ నుంచి డిగ్రీతో పాటుగా హయ్యర్గా ఎట్లా సాగింది అసలు? సో బేసిక్గా 10th క్లాస్ వరకు అయితే మా ఓన్ దగ్గర అన్న, మా మండలంలోనే జరిగిపోయింది. దాని తర్వాత ఇంటర్కు కొంచెం మంచిగా ఉండాలి అనే ఒక సిటీకి ప్లాన్ చేసి డాడీ మళ్ళీ హన్మకొండ పంపించడం జరిగింది. సో ఇంటర్ అక్కడనే అయిపోయింది. ఇంటర్లో 95% వచ్చింది. దాని తర్వాత డిగ్రీ కూడా ఆల్మోస్ట్ చైతన్య డిగ్రీ కాలేజ్ అని ఇక్కడ హన్మకొండలోనే, అది కూడా అయిపోయింది. అట్లా నెక్స్ట్ ఎంబీఏ చేసిన నేను హైదరాబాద్కి వచ్చేసి ఎంబీఏ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు డిగ్రీ తర్వాత ఎంబీఏకి వెళ్ళారు. మరి ఈ కాంపిటేటివ్ సైడ్ ఎప్పుడు వచ్చారు? అయితే డిగ్రీ కంప్లీట్ కాకముందుకే ఇట్లా కాంపిటేటివ్ ఫీల్డ్కి రావాలి అనేది ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండే. మా డాడీకి ఉండేది, నాకు కూడా కాదు. మా డాడీ ఏమన్నాడంటే, అరే మన అందరు లాగానే మనము ఇట్లా చేసి ఇట్లా కాకుండా మనము డిఫరెంట్గా, ఇప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ చెప్పిండు అన్నట్టు. కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళి ఒక గవర్నమెంట్ జాబ్ సాధిస్తే కొంచెం ఊర్లో కూడా ఈ విధంగా ఉంటుందిరా, నువ్వు ఎందుకు సాధించొద్దురా అనే ఒక థాట్ ఆయన త్రూ వచ్చింది అన్నట్టు బేసిక్గా. అయితే నేను కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైల్వే నోటిఫికేషన్ పడింది అన్నట్టు. రైల్వే నోటిఫికేషన్ పడితే అప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 పైగా పడ్డాయి జాబ్స్. బట్ నోటిఫికేషన్ పడ్డదనే తెలుసు కానీ అందులో ఏం పోస్టులు ఉంటాయి, ఈ దేనికి అప్లై చేయాలి ఏం తెలియదు. జస్ట్ పోయిన 2019లో ఇంకా డిగ్రీ లాస్ట్ ఇంకొక 1-2 monthsలో ఉన్నాగా అప్లై చేసినా డిగ్రీకి. అంటే ప్రిపరేషన్కి ముందే అప్లికేషన్ చేసిన అసలు తెలియదు ఇక. బట్ ఏదో చేద్దాము, అందరు చేస్తారు కదా నార్మల్గా, మనం కూడా చేద్దాం. మన దోస్తులందరూ జాబులు పడ్డారా, అప్లై చేద్దామంటే చేసినాం అంతే. 2019లో. ఓకే. సరే, అంటే నాన్న ఈ వైపు తీసుకొచ్చిండు, కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించాడు, జాబ్ అన్నారు కదా. అసలు నాన్న ఏం చదువుకున్నాడు? అంటే జాబ్ కొట్టాలి, మా పిల్లలకు 2 పిల్లలు జాబ్ చేయాలి అనే ఆలోచన నాన్నకి ఎందుకు వచ్చింది? నాన్న ఎంతవరకు చదువుకున్నాడు? నాన్న వచ్చేసి 10th క్లాస్ వరకు అట్లా చదువుకున్నాడు అన్న. అయితే వాళ్ళ ఫ్యామిలీ బేసిక్గా మా నాన్నమ్మ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీలో బేసిక్గా ఎవరు కూడా ఈ గవర్నమెంట్ ఫీల్డ్కి చదివిపియాలని ఒక ఇంటెన్షన్ లేకుండే.
నాన్న ఏంది అందరిలో చిన్నవాడు అన్నట్టు. ఆయన కొంచెం ఇప్పుడు మన ఏజ్ లాగా అనుకోండి అప్డేటెడ్లో ఉంటాడు కొంచెం. ఉండే ఏంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు పడతా ఉంటాయి కదా, దానికి అప్లై చేస్తే మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అనే ఒక థాట్ డాడీకి ఉండేది అన్నట్టు. అట్లా ఎంతమంది వాళ్ళు నాన్న వాళ్ళు వచ్చేసి 11 మెంబర్స్ అన్న మొత్తం. 11 మెంబర్స్ పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. 4 అట్లా చనిపోయారు అంటే చిన్నప్పుడే. తర్వాత 7 మెంబర్స్ ఉంటే ఇంకా అట్లా ఉండదు. ఇప్పుడు నడుస్తా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంట్లో నాన్న ప్రోత్సాహంతో ఈ దాకా ఇప్పటి వరకు వచ్చిన అర్థమవుతుంది మీ వీడియోలలో కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో నాన్నను కూడా చూసిన ఆ ఫీల్ కనిపిస్తా ఉంది. అంటే నా కొడుకు సక్సెస్ ఉన్నది, సక్సెస్ అనేది నాన్న కళ్ళల్లో మేము చూసినాం 2-3 వీడియోలలో చూసినప్పుడు. ఓకే, అయితే మామూలుగా ప్రిపరేషన్ కంటే ముందే మీరు కాంపిటేటివ్లో అప్లికేషన్ చేస్తూ కాంపిటేటివ్లో మొదటి అడుగు పెట్టారు. అవును, అది కూడా రైల్వే జాబ్కి సంబంధించి. 2019లో అప్లికేషన్ చేసిరు అంటే ఐ థింక్ 2020లో కరోనా. అసలు ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 2019లో అప్లికేషన్ పెట్టినాం, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇక వెంటనే ఒకసారి హైదరాబాద్ కదన్న మనకు నెక్స్ట్ సిటీ హైదరాబాద్, వరంగల్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్దాము. అప్పటిదాకా అర్థమెటిక్ అంటే తెలియదు, రీజనింగ్ అంటే తెలియదు, జనరల్ సైన్స్ ఏం తెలియదు. అప్పటి వరకు ఓన్లీ అకాడమిక్ స్టడీ మాత్రమే. తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ డిఫరెంట్ కదా కొంచెం. వచ్చేసి మరి ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి. ఎట్లా ఏంది అని అంటే మా బ్రదర్ ఒక అతను ఉండే, తను సజెస్ట్ చేసిండు అన్నట్టు. అరే మీరు మంచిగా చదువుతారు కదరా, ఆయన మాకు ఇంటర్లో వార్డెన్ లాగా చేసేది అన్నట్టు. అతను మా టాలెంట్ చూసి మీరు మంచిగా చదువుతారా, ఇటు బ్యాంక్ సైడ్ వెళ్ళండిరా మీకు మంచి ఇట్లా ఉంటుంది అని చెప్పిండు అన్నట్టు. అంటే తను సజెస్ట్ చేసిండు. అంటే మన కష్టాన్ని చూసిండు కాబట్టి, అవును, అక్కడ మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నామో చూసిండు కాబట్టి మనకు బ్యాంకు బాగుంటుందని బ్యాంక్ సజెస్ట్ చేసిండు. అంటే బ్యాంక్ సైడ్ కోచింగ్ బ్యాంక్ సైడ్గా అంటే అక్కడ బ్యాంకింగ్లో వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య నంద్యాలలో ఉండే. నంద్యాలలో మా అన్నయ్య ఉన్నారు, అక్కడికి వెళ్తాము, అక్కడ కోచింగ్ తీసుకోండి మంచిగా ఉంటుంది మీకు అట్లా అని చెప్పిండు. సో అట్లా వెంటనే ఇంకా 1 డేలోనే నంద్యాల వెళ్ళిపోయినాం. మా ఫ్రెండ్ నేను ఇద్దరం నంద్యాల వెళ్ళిపోయినాం. 1 డేలోనే తిరిగి వచ్చినాం అన్న. ఇది జరిగింది. అంటే కారణం ఏంటంటే పోయినానైతే పోయినాము, అక్కడ వాళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉన్నారు అన్న. అక్కడ వాళ్ళని చూసేసరికి మనం ఏంది అసలు ఇక్కడికి వచ్చేది ఏంది, ఇక్కడ మనం దాన్ని ఏమంటారు సర్వైవ్ అవ్వగలుగుతామా, ముందుకు వెళ్ళగలుగుతాం వీళ్ళందరూ ఇట్లలో అనుకున్నాం. భయం వేసింది, చాలా భయం వేసింది. అసలు అమ్మాయి కాంపిటేటివ్ ఫీల్డ్ మనతో కాదట్టుంది, ఇన్ని లక్షల మందిలో ఉంటే మనకి ఏడా జాబ్ వస్తుంది అని ఒక థాట్ అప్పుడు వచ్చిండే. అంటే మనకంటే ముందే లక్షల మంది ఇక్కడ ఉన్నారు, మనం ఇప్పుడు వచ్చినాం, అది మనతో అవుతుందారా పోయింది అట్లా అనిపించింది. చాలా మంది కనిపిస్తుంది, చాలా మంది ఇప్పుడు కొత్తగా చాలా వరకు కూడా అట్లే ఉంటుంది. అయితే ఇక సర్లే ఏదైతే ఏమైనా కానీ అన్న తీసుకుపోయినా అన్న, ఇక నాతోనైతే ఇక్కడ కాదన్న, ఈ నంద్యాల మేము ఉండలేము కానీ మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏదన్నా చెప్పానంటే హైదరాబాద్కి వెళ్ళండి రా, అక్కడ బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు, మంచి కొన్ని కోచింగ్ సెంటర్లు ఉంటారా అని చెప్పిండు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కోచింగ్కి వెళ్ళగానే ఆ కాంపిటీషన్ చూసి ఎట్లా హడలెత్తిపోయినటువంటి మీరు ఎట్లా సర్వైవ్ అయ్యారు, అసలు మళ్ళీ కాంపిటీషన్కి ఎట్లా వచ్చారు? మళ్ళీ వచ్చేసి హైదరాబాద్లో సేమ్ బ్యాంకింగే, మళ్ళీ అక్కడ బ్యాంకింగ్ అట్లా ఉన్నదని ఏం అనుకోలే, వచ్చేసి మళ్ళీ సేమ్ బ్యాంకింగే దాంట్లోనే జాయిన్ అయినాము, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాము. జాయిన్ అవ్వకుండా ఉప్పల్లో ఉండేది మేము, ఉప్పల్ నుంచి దిల్సుఖ్నగర్ రోజు బస్సులో వెళ్ళుకుంటూ మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 8కి వచ్చేంత ఆ రోజులు కూడా ఉన్నాయి అన్న. ఒక 3 months గట్టిగా పోయినాము. ఇంత లోపనే ఇక అది దరిద్రం అనుకోవాలి, అది ఏం చేయాలో తెలియదు కానీ కరోనా వచ్చేసింది అన్న. వచ్చేసరికి కంప్లీట్గా అప్పుడు హైప్ అవుతున్నాం. అప్పుడే మనం స్టార్టింగ్ కదన్న, స్టార్టింగ్లో ఉండి హైప్ అయ్యే రేంజ్లోనే డ్రాప్ అయిపోయినాం. లాక్డౌన్ కోచింగ్ సెంటర్స్ గో బ్యాక్ టు హోమ్ అంతే అందరం వచ్చేసినాం. అదే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా మీ ప్రిపరేషన్ ఎట్లా కొనసాగింది, ఎట్లా సర్వైవ్ అయ్యారు? అంటే మీరు పాటించినటువంటి టిప్స్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇది కాంపిటేటివ్లకు మొదట అడిగేసినటువంటి ప్రతి వ్యక్తి ఫోబియా. వెళ్ళగానే నేను క్లాస్ టాప్ను, నాకు 95 మార్క్స్ ఉన్నాయి, నాకు 95% ఉన్నాయి, నేను బాగా చదువుతా అని చెప్పేసి అకాడమిక్ నాలెడ్జ్ చూసుకొని కాంపిటేటివ్లోకి వస్తారు. కాంపిటేటివ్లోకి వచ్చేసరికి చూస్తే ఈ కాంపిటేటివ్లో ఉండేటువంటి బుక్స్ కానీ ఇవన్నీ కానీ కొత్తగా ఉంటాయి, మళ్ళీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయాలి. అదే పాత నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ కొంత ఉపయోగపడవచ్చు, బట్ మళ్ళీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయాలి. అట్లా మీరు ఎట్లా సర్వైవ్ కాగలిగారు? అదే అయిపోగానే ఇక ఇంటికి వెళ్ళిపోయినాం, గో బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఏం చేయాలి అంటే అప్పుడే కొంచెం హైప్ అయ్యే స్టేజ్కి పోయి మళ్ళీ ఒకటేసారి డౌన్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళి అక్కడ ఇది ఎందుకు ఉంటుంది అన్న, మనకు ఇప్పుడు ఆ కోచింగ్ సగంలో అయిపోయింది. అసలు యాక్చువల్లీ 6 months దాకా ఉండే, 3 monthsలోనే అయిపోయింది. అప్పటికప్పుడు కొంచెం తెలుస్తుంది, ఓహో ఇదంటే ఇది ఉంటుంది, ఎగ్జామ్స్ అంటే ఇట్లా ఉంటాయి అనేది ఉండే. ఆ 3 monthsలోనే ఒక ఎగ్జామ్ కూడా రాసిన అన్న, RRB అని ఉంటుంది. RRB రూరల్ బ్యాంక్ సంబంధించి ఉంటుంది.
అప్పుడు కొంచెం ఎట్లా అంటే ఆల్మోస్ట్ 80 మార్క్స్ ఉండే పేపర్, 72 దాకా వచ్చినాయి అన్న. ఓకే ఓకే 77 కట్ ఆఫ్ ఉంది అప్పుడు. బాప్రే, అయిపోయింది, 3 మార్కులే. ఇక 72 వచ్చినా నాకు మంచిగా క్వాలిఫై అవుతాను అనుకున్నా. అలాంటిది 77కు కట్ ఆఫ్ ఉందంటే ఇక నాతో అవుతుందా అని మళ్ళీ ఈ తాటు. ఇక భయాలు ఉండే బాగా. అరే అమ్మ ఇన్ని రోజులు ఏదో ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఇంకొక ఫోబియా లాగా ఉంది. ఇట్లా కాదని ఇక అప్పుడు ఏదైతే అని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ డిఫరెంట్ లైఫ్ ఉండే అన్నట్టు. మొత్తం మీదనైతే 6 నెలల కోచింగ్లో 3 నెలలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ గోబ్యాక్ వచ్చారు. ఎస్. వాట్ నెక్స్ట్, అసలు నెక్స్ట్ ఏం జరిగింది మళ్ళీ? నెక్స్ట్ ఇక కరోనా టైం అన్న ఇంటికి వెళ్ళిపోయినాం, బయటికి రావద్దు ఇక అందరు కూడా అప్పుడు ఉండే కదా సిచ్యువేషన్. ఇక నాకు కొంచెము యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే అన్న. ఓకే, ఇది మరి అది ఎట్లా వచ్చింది ఏందో తెలియదు కానీ యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఇక అప్పుడు టిక్ టాక్ అని ఉండే, అది ఇప్పుడు బ్యాన్ అయింది, రీజన్ మన ఇండియాలో బ్యాన్ అయింది, కానీ అప్పుడు టిక్ టాక్ ఉండే. అయితే అందులో ఇక వీడియో చేద్దాము కొంచెం, ఇంకా అప్పుడు టైం పాస్ కదన్న. ఇప్పుడు ఇక మొత్తానికి కంప్లీట్ స్టడీ అయిపోయింది, వచ్చేసినాము, ఇది డిఫరెంట్ అయిపోయింది. సరే చేద్దాం అన్నట్టుగా వీడియోస్ ఆల్మోస్ట్ 500 వీడియోస్ చేసిన నేను. టైప్ ఆఫ్ కంటెంట్ ఏది? టైప్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్, అప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ మీద చేసేది ఎక్కువ శాతం. ఓకే ఓకే, ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇట్లా డిఫరెంట్ చేసేది. అప్పుడు ఏ ట్రెండ్ ఉంటే అది. అప్పుడు బాగా ఫోక్ కూడా టిక్ టాక్ కూడా అదే దాన్నే ప్రోత్సహిస్తుండే. అవును. అండ్ ఆ కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకోరు. అప్పుడే కన్నా బాగా అయిపోయింది ఈ ఆన్లైన్ యూట్యూబ్ కానీ బాగా అయిపోయింది అప్పుడు. ఇప్పుడు ఈ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కానీ అసలు ఆన్లైన్ విద్య, ఆన్లైన్లో చదవచ్చు, ఇంటి దగ్గరే ఉండి అన్ని నేర్చుకోవచ్చు అనేది కరోనా పరిచయం చేసింది. అవును, పరిచయం చేసింది. అప్పుడు బాగా కరోనాలో హైప్ క్రియేట్ అయింది బాగా, చాలా. అట్లా ఈ టిక్ టాక్ వీడియోతో కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా పెడదాం లెంతీ వీడియో. ఆ టిక్ టాక్ అంటే ఏందని ఒక 10-20 సెకండ్ చేయడం, లెంతీ వీడియోస్లో యూట్యూబ్ కూడా చేద్దామనే ఇంటెన్షన్లో ఒకటి సాంగ్ చేసినాం అన్న, ఫోక్ సాంగ్ చేసినాం, నీలా నీలమ్మ నీ మొగుడు అనే ఒక సాంగ్ చేసినాం. అది చేసిన 3 డేస్లో 8 lakhs వ్యూస్ పోయిందన్న. ఎంటర్టైన్మెంట్ కాబట్టి 1 డేలోనే షూట్ చేసినాం. 1 డేలోనే మీకు అవసరమైతే మీ స్క్రీన్ మీద కూడా వేసుకోవచ్చు. అది 1 డేలో షూట్ చేసినాము, 1 డేలో ఎడిటింగ్ చేసినాం, మొత్తం కంప్లీట్ అయిపోయింది. 8 lakhs వ్యూస్ పోయింది. కట్ చేస్తే అది కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అప్పుడు బాగా ఇట్లా అనిపించింది, అరే మనం చేస్తే సాధిస్తున్నాం, వస్తుంది అవుట్పుట్ అయితే అవుపడుతుంది, మనం ఏదైతే కష్టపడి చేసినామో దానికి ఫలితం వస్తుంది. సో ఇక అట్లా ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది అన్నట్టు. అంటే ఒక రకంగా మీరు యూట్యూబ్లోకి రావడానికి అదొక తొలిమెట్టు. ఇక దాని తర్వాత చేసుకుంటా కంప్లీట్ కొన్ని వీడియోస్, అప్పుడు వర్షాకాలం ఉంటే మత్తడికి సంబంధించి అట్లా పోయి వీడియో చేయడం, చేపలు అట్లా అలాంటివి కూడా బాగా అయిపోయాయి అన్నట్టు. ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ వచ్చిన మీరు అంటే ఎంటర్టైన్మెంట్ అప్పుడు టైం ఉన్నది కాబట్టి కరోనా వల్ల టిక్ టాక్ లో షార్ట్ వీడియోస్ కాదు, కొద్దిగా లాంగ్ వీడియోస్ పెట్టడానికి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ యూట్యూబ్ సైట్ రావాల్సినటువంటి టైం ఎందుకు వచ్చింది? యాజ్ ఏ ఎడ్యుకేషనల్ యూట్యూబర్ గా ఎట్లా రాగలిగారు? అసలు దానికి మోటివేషన్ కానీ ఇంకేదైనా ఉందో, దాని వెనక స్టోరీ ఏంటి? అసలు స్టోరీ ఏంటంటే ఇక కరోనా ఆ వీడియో చేసినాము అంత అయిపోయింది. ఒకనొక టైంలో అన్న అదే కరోనా టైంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా పోదాము అనేది కూడా ఉండే థాట్. అంటే దాని గురించి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాం కానీ బ్యాక్ వచ్చేసినాం. ఇక తర్వాత కరోనా అలా అయిపోతుంది. ఇక మరి నెక్స్ట్ ఏంది? ఇవన్నీ ఇన్ని రోజులు అంటే చేసినాం కదా, అసలు మన బేస్ ఏంది, మనకు కావాల్సింది ఏంది? మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. అంటే ట్రెండింగ్ తగ్గట్టు మారినాం. ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. మరి జాబ్ మనకు ఒకటి ఉంది కదా, జాబ్ కొట్టాలైతే ఉంది కదా. ఇక హైదరాబాద్కి వచ్చేసినాం అన్న. నాన్న గుర్తు చేసిండు కావచ్చు. ఇక నాన్న అది చెప్పిండు కదా, ఆయన ఏంటంటే నువ్వు ఏది చేసినా దాని తగ్గట్టుగానే సపోర్ట్ చేసేది అన్నట్టు. అరే నువ్వు ఏంట్లో చేస్తావో దాంట్లో టాప్ ఉండాలని కోరుకో ఎప్పుడైనా అనేది. ఇక తర్వాత నాన్న మరి ఇది అంతా కొంచెం టైం పాస్ ఏమన్నా ఉన్నదేమో అని ఒక థాట్లో చెప్తే, మరి చదువురా మనకు ఇంతకుముందు కూడా వెళ్ళినా కదా, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయరా అని మళ్ళీ అట్లా సజెస్ట్ చేసి ఉండే. అట్లా వెళ్ళారు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ 2020 ఆఫ్టర్ కరోనా 2022 అనుకోండి. మళ్ళీ అదే టైంలో అనౌన్స్మెంట్ ఉద్యోగాలు వస్తాయి అనే టైంలో దాదాపు అనౌన్స్మెంట్లు వస్తున్నాయి, అప్పుడే నోటిఫికేషన్లు అని వస్తున్నాయి. ఇక 2022లో హైదరాబాద్ వచ్చేసినాం అన్న. మీకు తెలుసు సునీల్ అన్న అని తెలుసు కదా, అక్కడే వాళ్ళ ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. హైదరాబాద్లో వచ్చి అన్నయ్య నేను కొంచెం చదువుకుంటూ, అన్నయ్య కూడా ప్రిపరేషన్లోనే ఉన్నాడు. ఇక అప్పుడు రైల్వేస్కి అప్లై చేసినాం కదా 19లో, అప్పుడు తీసిన ఆ రిజిస్ట్రేషన్ ఫామ్. అరే నేను 19లో అప్లై చేసిన కదా, అది ఇప్పుడు దానికి చదువుదాం. ఇప్పుడు అప్పుడు ఆప్షన్ ఏం లేదు, కరోనా వల్ల అయిపోయినాయి ఎగ్జామ్స్. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని చదువుదాం అని అట్లా చదవడం ఇంకా రైల్వే స్టార్ట్ చేసినాను. అయితే రైల్వే స్టార్ట్ చేసారు, వెంటనే సక్సెస్ వచ్చిందా? రాలేదన్న, వెంటనే రాలేదు. వెంటనే రాకపోవడానికి పక్క పెడితే మళ్ళీ కొన్ని డిలేలు, మాకు భయం. వెంటనే మీన్స్ ఆ ఎగ్జామ్లో సక్సెస్ వచ్చిందా అని?
ఇప్పుడు నేను చదివే దాంట్లో వచ్చింది. దానికంటే ముందు ఎన్టీపీసీ రాసిన. ఇప్పుడు నాకు వచ్చిన జాబ్ గ్రూప్ డి. ఎన్టీపీసీ రాసిన. ఎన్టీపీసీ సేమ్ యాజ్ ఇట్ గా ఒకటే నోటిఫికేషన్ అన్నట్టు. దాంట్లో కొన్ని తక్కువ మార్క్స్ తోని స్టేజ్ 2 పోయింది, మిస్ అయింది. అది జరిగిన ఒక 6 months తర్వాత మళ్ళీ జరిగింది. దాంట్లో ఏదైతే తప్పులు చేసినో దాన్ని మళ్ళీ కవర్ చేసుకుని ఈ ఎగ్జామ్ లో క్రాక్ చేయడం జరిగింది అన్న. ఓకే. అంటే ఇప్పుడు మీరు దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ 4 ఎప్పుడు జాయిన్ అయ్యారు? దానికి ముందు కానిస్టేబుల్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? రైల్వే జాబ్ వచ్చింది. ఓకే, అది ఎగ్జామ్ రాసేసినాము. దానికి మళ్ళీ పీఈటీ కూడా ఉంటుంది అన్న, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని. ఇప్పుడు 1 km ఉరకాలి, 4 minutes 15 seconds ఉరకాలి. అది కూడా కంప్లీట్ అయిపోయింది. మెడికల్ డైనమిక్ కాబట్టి అయిపోయింది ఈజీగానే. 4 minutes 15 seconds అట్లా అయిపోయింది, కొట్టేసినాము. ఇక అదే గ్యాప్లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది అన్న. అయితే సరే ఇది అయిపోయింది కదా, ఎస్ఐకి ఎందుకు ప్రిపేర్ కావద్దు, ఉంది కదా ఆప్షన్. అయితే మనకు హైట్ ఉంది, అన్ని ఉన్నాయి, ఏజ్ ఉంది, అన్ని ఉన్నాయి, ప్రిపరేషన్లో ఉన్నాం. హై ప్రిపేర్ కావాలన్నట్టు ఎట్లయినా ఎస్ఐ కొట్టాలి అని ఒక థాట్లో పోలీస్ నోటిఫికేషన్ చదువు మొదలు పెట్టిన. చదువుకుంటూనే ఈ 2 ప్యారలల్గా వచ్చినాయి అన్న. ఇక్కడ ప్యారలల్ రావడం నాకు ప్లస్ అయిపోయింది. ఏది పోలీస్ కానీ రైల్వేస్ కానీ 2 ప్యారల్. మళ్ళీ గ్రూప్ 4 డిఫరెంట్ లేండి, కొంచెం అయిపోయిన తర్వాత వచ్చింది. ఈ 2 ప్యారలల్ వచ్చేసరికి ఇక చదివినాం. నేను ప్రిలిమ్స్ అన్న, ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ వచ్చేసి మెయిన్గా తెలంగాణ సంబంధించి అంశాలు చదవాలి. ఎందుకంటే నేను రైల్వేస్ చదువుతున్నా కదా, అందులో ఏముండవు కదా. అవి చదవకుండానే క్వాలిఫై అయినా నేను. 200 marks ప్రిలిమ్స్ ఉంటుంది, 1/5 నెగిటివ్ ఉంటుంది. సో 1/5లో నేను 200 to 100 అటెంప్ట్ చేసినాం. 112 marks వచ్చినాయి నాకు. అంటే కీలకమైనటువంటి తెలంగాణ అంశాన్ని చదవకుండానే వచ్చేసినాయి. అంటే బేసిక్ నుంచి మోడరేట్ వరకు ఒక నాలెడ్జ్ ఉంది మనకు, దాన్ని బేస్ చేసుకుని చేస్తేనే 112 వచ్చినాయి. మరి ఇంకా తెలంగాణ అంశాలు చదివితే ఈజీ కొట్టేస్తాం, క్వాలిఫైయింగ్ కాబట్టి ఏం కాదు, అయిపోయింది. నెక్స్ట్ వెంటనే పీఈటీ కూడా మంచి ప్రాక్టీస్ చేసినాం అన్న. ఇప్పుడు కొత్తగా ఎవరు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా స్టార్టింగ్ నుంచే ఉండాలన్న ఏదైనా కూడా. అట్లా నేను ఈ పీఈటీకి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కు ఎట్లా కోచింగ్కి వెళ్ళిరా? ఓన్ ప్రిపరేషన్? లేదన్న, ఓన్ ప్రిపరేషన్ అన్న. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బాలకృష్ణ అని, తను కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. ఇట్లా చేయండి అట్లా చేయండి అని. ఒక గ్యాంగ్, ఒక 5-6 members అట్లా ఉండేది. కంబైన్ గా చేసుకుంటూ మేమే సొంతంగా చేసుకునేది అన్నట్టు. ఓకే. అంటే కానిస్టేబుల్ కు మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ కోసం ఏమైనా కోచింగ్కి వెళ్ళిరా? లేదు, ఇంకా మళ్ళీ సేమ్ నేను ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నానో మళ్ళీ టెస్ట్ సిరీస్ రాసేది. ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసిన అన్న, ఆల్మోస్ట్ 50 to 100 టెస్ట్ సిరీస్ రాసిన, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్. అది బాగా ప్రాక్టీస్. ఎట్లా చదివినాం కాబట్టి ప్రాక్టీస్ ఇట్లా. దాని తర్వాత గ్రూప్ 4 ఇక ఇది అయిపోయింది. ఈ రైల్వేది ఏమైందంటే రిజల్ట్స్ చాలా లేట్ అయిందన్న. అందుకోసం నేను కానిస్టేబుల్కి వచ్చేసిన అన్నట్టు. రిజల్ట్స్ లేట్ అయ్యి ఎప్పుడు కానిస్టేబుల్ జాబ్ ఎక్కి నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు రైల్వే రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఫస్ట్ అప్లై చేసింది 2019లో, రాసింది 23లో వచ్చింది 24లో. ఆ లోపు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, రాసిన ట్రైనింగ్ లో ఉన్నా, సెలెక్ట్ అయ్యారు, ట్రైనింగ్ వెళ్ళిపోయినా. అట్లా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు రైల్వే జాబ్, రైల్వే పోస్టింగ్ జాయిన్ అయినా. అంటే ఏం జాయిన్ కాలేదు, మెడికల్కి వెళ్ళి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. పోస్టింగ్ కూడా రైల్వే మన సికింద్రాబాద్ డివిజన్ వచ్చింది. ఇంకేం పోలేదు, అప్పటికే కానిస్టేబుల్ గా ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఏం కాలేదు. మళ్ళీ ఇంకోటి అన్న, ఇప్పుడు నేను జాయిన్ కాకుండా ఆ జాబ్ మళ్ళీ ఏదో బ్యాక్లాగ్ పడేది అవకాశాలు అయితే లేదు రైల్వేలో. నెక్స్ట్ వాళ్ళకి వస్తుంది, నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు అట్లా. అంటే ఇంకొకరికి అవకాశం వచ్చింది. నెక్స్ట్ డీవీస్ అని ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1, 2, 3 అట్లా ఉంటాయి కదా. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం వచ్చింది అన్న. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పోయి జైన్ కాకపోతే కొద్దిగా వేరుంటది, ఇంకొక డీవీ తీస్తాడు, వాళ్ళలో ఇచ్చేస్తారు అన్నట్టు. అట్లా మనం వెళ్ళి కూడా డాక్యుమెంట్ వెళ్ళినాక కూడా మళ్ళీ జాయిన్ కాకపోతే కూడా ఇంకో వాళ్ళకి వస్తుంది. ఇంకో గ్రేట్, బాగుంది. అది రైల్వేలో అదొక్కటి బాగుంటుంది అన్న. అంటే మన తెలంగాణలో రాష్ట్ర ఉద్యోగాలు కూడా అట్లనే పెడితే బాగుంటుంది. అది కూడా ఎట్లా ఉంటే అయిపోయిందండి అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది ఇంతెందుకన్నా, ఇదే కానిస్టేబుల్ మీ అందరూ, నేను ఒక్కనే ఏం కాదు, ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు కదన్నా, మీకు కూడా తెలుసు. మల్టిపుల్ నోటిఫికేషన్స్ ఏమైనా ఇష్యూస్ అయితే ఏమేమో, గ్రూప్ 4 జాబ్ కూడా వస్తుందని కన్ఫర్మేషన్ ఉంది, బట్ ఏమైనా ఇష్యూ అవుతుందేమో అనే ఒక థాట్ లో కూడా ఉన్నాం కదా. ఇప్పుడు గ్రూప్ 1 ఫెయిల్ అయింది కదా, అంటే ఫెయిల్ మీన్స్ ఇష్యూస్ జరిగి మళ్ళీ అవడము. అప్పుడు మిమ్మల్ని కూడా కన్సల్ట్ అయినా, అన్న ఇట్లా మరి పరిస్థితికి ఇట్లా ఉన్నాయి అన్న. అంటే నేను ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాబట్టి నేను అది తప్ప ఒప్ప కరెక్టా అది కాదు, నువ్వు నన్ను అడిగినావు కాబట్టి నేను నీకు అదే చెప్పిన, జాయిన్ గా ఫస్ట్ జాయిన్ గా. నువ్వు ముందున్న దాని గురించి చూడకు, ఈ రోజు వచ్చిన దాంతో ఫస్ట్ జాయిన్ గా, అంతే. ముందున్నది నీకు వస్తుందా రాదా అనేది అది కాలం నిర్ణయిస్తుంది. ఆ కాల ప్రయాణంలో మనం ముందుకెళ్తామా లేదు అంటే, మనం ఎంత మంచిగా వెళ్ళినా ఏం జరిగినా కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుత ఈ కేసుల విషయాలు కానీ, ప్రభుత్వం మారింది అప్పుడే, అవును, నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం వేరు, అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం వేరు, మారుతా ఉన్నాయి. ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే వరకు కూడా
గ్రూప్ 1 ఇష్యూస్ చూస్తున్నాం. అవును. కొన్ని కోట్లలో అటు ఇటుగా ఉండేటువంటి. సో అందుకొరకే నేను ఇచ్చిన సజెషన్ అదే జాయిన్ అయినాయిగా జాయిన్ అయ్యి, ఎందుకంటే ఇక సర్లే జాయిన్ అయిపోయినా, ట్రైనింగ్ కూడా చేసిన, కంప్లీట్ ట్రైనింగ్ అయిపోయింది, పోలీస్ ట్రైనింగ్ అయిపోయింది. మళ్ళీ మా అక్కడికి వెళ్ళిపోయినాం, డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోయినాం, అక్కడ చేసేసినాం. పోస్టింగ్ ఇచ్చిర్రు, అక్కడ చేసినాం 10 days చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 4 రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇందులో జాయిన్ అయిపోయినాం. గ్రూప్ 4 లో మంచి ర్యాంకు. పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? గ్రూప్ 4 పోస్టింగ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడే పెట్టుకున్నా నేను. వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవడం, ఆడ పెట్టుకున్నా అన్నట్టు. ఇక టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. అవును, డిస్ట్రిక్ట్ లో 10th ర్యాంక్ వచ్చింది. సో ఇక అక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళడం ఎందుకు, కొంచెం ఇక్కడ సిటీలో ఉండాలనే ఇంటెన్షన్తో ఇక్కడ పెట్టుకున్నా అన్నట్టు. అసలు జర్నీ సాగుతా ఉన్నది. నువ్వు తీసుకున్న కోచింగ్ బ్యాంక్ సైడ్. అవును. ఫస్ట్ కొట్టింది రైల్వేస్, తర్వాత కానిస్టేబుల్, తర్వాత గ్రూప్ 4. తీసుకున్న కోచింగ్ ఏమో బ్యాంక్స్. అవును. అంటే బ్యాంకు కోచింగ్ లో ఉండేటువంటి సిలబస్ వేరుంటుంది. అవును. ఈ కానిస్టేబుల్ కి సంబంధించి తెలంగాణ అంశాలు, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఉంటాయి. రైల్వే డిపార్ట్మెంట్ కి మళ్ళీ వేరే ఉంటుంది. ఈ గ్రూప్ 4 ఇంకా సపరేట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకా ఆ రెండింటికి మన గ్రూప్ 4 తప్ప మిగతాకి ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంది. అసలు ఎట్లా సాధ్యమైంది అంటే కోచింగ్ తీసుకున్న కోచింగ్ ఒకటి, ప్రిపరేషన్ ఇంకొకటి, ఇవన్నిటికి ఎట్లా సాధ్యమైంది అసలు? అంటే ఇట్లా మల్టిపుల్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎట్లా చదివితే బాగుంటుంది? అవును, మంచి క్వశ్చన్ అన్న. బేసిక్గా బ్యాంకింగ్లో ఎక్కువ ఏంది అని అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ సంథింగ్ ఇవంతా కొంచెం తక్కువ. అయితే నేను పాయింట్అవుట్ చేసుకుంది ఏంది అని అంటే కంపేర్ చేసుకున్నాను నేను. ఓకే, ఈ బ్యాంకింగ్ సంబంధించి ఏం సిలబస్ ఉంది, రైల్వేస్లో ఏముంది, స్టేట్ సిలబస్ ఏముంది, 3 చూసుకున్నా. 3 సేమ్ ఉండేది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ అన్న. ఈ 3 సేమ్ ఉంటాయి అన్న. ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది అన్న. ఇంకొకటి బ్యాంకింగ్లో ఇంకెక్కువ ఉంటుంది టఫ్నెస్ అనేది. నాకు అక్కడ ప్లస్ అయింది, నేను అది తీసుకోవడం కారణము అది మంచి అయిందో ఏమైనా తెలియదు, కానీ అదే నాకు పాజిటివ్గా అయిన తర్వాత నేను ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అర్థమెటిక్ రీజనింగ్ టాప్లో చేస్తాను అన్న, మంచిగా చేస్తాను. సో ఇక నేను చదవాల్సింది ఏంది ఎక్స్ట్రాగా సైన్స్, జనరల్ అవేర్నెస్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ లాంటివన్నీ, జిఎస్ అండ్ జనరల్ సైన్స్ ఈ 2. అప్పుడు ఓకే, రైల్వేస్లో మనకి ఏముంటాయి, అర్థమెటిక్ రీజనింగ్ అంటే వచ్చేసింది ఆల్రెడీ, అయిపోయింది దాని పని. జనరల్ సైన్స్ ఎక్కువ చదవాలన్న రైల్వేస్లో. సైన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఒక 1/4 అదే ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంకా వీటి రెండింటికి ఏమేమి బుక్స్ తీసుకోవాలి, బుక్స్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్న ఇక్కడ. అట్లా ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది క్వశ్చన్ ఇది, అసలు అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ ఉండి ఇట్లా ఉండేట అంటే నువ్వు తీసుకునే కోచింగ్ అంతా అర్థమెటిక్ రీజనింగ్ సైడ్ అటు కోచింగ్ వెళ్ళినా, ఈ జిఎస్ అనేది ఓన్ గా ప్రిపేర్ అయినా, ఆ ఓన్ గా ఎట్లా సాధ్యమైంది అసలు? ఏ బుక్స్ సెలెక్ట్ చేసుకున్నావు ఓన్ గా? అంటే అన్న బేసిక్గా నేను ఎక్కువ పుస్తకాలు చదవపోయేదన్న. ఓకే, ఒక పుస్తకాలు 100 పుస్తకాలు తీసుకొచ్చి చదివి ఇట్లా ఉండకపోయేది. ఒకే పుస్తకాన్ని అన్నిసార్లు చదివేది, ఎక్కువ సార్లు చదివేది. చాలా సార్లు చెప్పిన మీరు ఇది చెప్పిరు ఒకసారి, నీ వీడియోలో కూడా చూసిన. ఎందుకంటే నేను ఏదైతే బుక్ తీసుకున్నా, ఈవెన్ చెప్తున్నా, తెలంగాణకు సంబంధించి పిఎన్ఆర్ బుక్ ఉంటుందన్న, మీ అందరూ తెలిసింది. దాన్ని ఒక 6-7 నవీన్ రెడ్డి అన్నది ఒక 6-7 టైమ్స్ చదివినా. ఆ బుక్ని అది ఖరాబ్ అయినా కూడా మళ్ళీ దాన్ని బైండింగ్ చేయించుకొని కూడా అట్లా చదివినా. అంటే ఒకటే బుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్, అది అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని నమ్మాలి మనం. ఫస్ట్ తీసుకున్నామా, నమ్మినాం, ఓకే, దాన్నే రిపిటేషన్ ఇట్లా చదివితే బాగా గెయిన్ అన్న కూడా చాలా హార్డ్ వర్క్ చేసిన ఆ బుక్ మీద. అవును, చాలా బాగుంది. బుక్ రిలీజ్ అయిన టైంలో నాకు పంపిండు బుక్, విజయ్ అన్నాడు, చూసిన అన్న బాగుంది అని అన్న. అవును, ఎక్సలెంట్ బుక్, ఇప్పటికీ నా దగ్గర ఉన్నది. ఉంచుకోవాల్సినటువంటి కొన్ని బుక్లలో నవీన్ రెడ్డి అన్న బుక్ కూడా అదొకటన్నా, అది చూసుకునేది. ఇంకా నేను ఇంకొకటన్నా లెంత్గా చదవపోయేదన్న, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఏదో చేయకపోయేది. నేను ఏదైనా షార్ట్ నోట్స్ గా ఉన్న పుస్తకాలు ఏవైతే వాటిని సెలెక్ట్ చేసుకునేది, దాంట్లో నుంచి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేది. అట్లా నాకు బాగా ప్లస్ అయిందన్న. అంటే ఎక్కువ పెద్ద పెద్ద గ్రంథాలు లాంటివి కాకుండా చదవకపోయేది, స్వీట్ అండ్ షార్ట్ అంతే. ఆ ఓన్ మేకింగ్ అనేది ఎట్లుండాలి అసలు? అట్లాంటి దాంట్లో నుంచి ఆ ఓన్ నోట్స్ అనేది ఎట్లా మేక్ చేసుకుంటే బాగుంటుంది? అయితే మనం ఏ బుక్ తీసుకున్నా ఒక కాన్సెప్ట్ చదివినామంటే అందులో నుంచి దాంట్లో బిట్స్ ప్రాక్టీస్ చేయాలన్న మెయిన్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శీతోష్ణ స్థితి అని ఉంటుంది కదా మీకు తెలుసు జాగ్రఫీలో, అది చదివిన తర్వాత దాంట్లో ఒక 10 to 15 క్వశ్చన్స్ మనకు బిట్ బ్యాంక్ ఉంటాయి, బుక్స్ దొరుకుతాయి నెంబర్ ఆఫ్. అది చేస్తే మనమే క్వశ్చనింగ్ అనేది నేర్చుకోవచ్చు. దాని ద్వారా కాన్సెప్ట్ చదువుకుంటూ పోతే ఎన్నైనా చదువుతాం అన్న, ఎన్ని పుస్తకాలను చదువుతాం, బట్ అందులో క్వశ్చనింగ్ అనేది మనం చేసుకుంటే ఈజీగా గెట్టింగ్ కావచ్చు. నేను దీన్ని సింపుల్గా ఏం చెప్తా అంటే ప్రొఫెషనల్గా నేను టీచర్ని కాబట్టి, ఇది ఒక టాపిక్ని ఒక స్టూడెంట్కి చెప్పాలి అని అంటే యాజ్ ఎ టీచర్గా నువ్వు ఎన్ని రకాలుగా చెప్తావు, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇస్తావు అనే మైండ్ సెట్తో మనం చదవాలి. అంతే, అది పాయింట్ అన్న. అంటే దీంట్లో ఎన్ని క్వశ్చన్లు అడగొచ్చు, అవును,
మనం పిల్లవాడిని ఎన్ని క్వశ్చన్లు అడగాలి అనే మైండ్ సెట్ మనం చదివితే మనమే ఓన్ క్వశ్చన్స్ మేక్ చేసుకుంటే సెట్ ఈజీగా అయిపోతుంది. అంతే. అట్లనే ఉంటాను. ఇప్పుడు మనకు ఒక 100 పేజీలు ఉందనుకో ఒక పుస్తకము, దాన్ని మనం ఒక 20 పేజ్లో రాసుకోవాలన్న షార్ట్ నోట్స్ బాగా యూజ్ అవుతుంది. అట్లా జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ బాగా కవర్ చేస్తాను నేను. ఓకే, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కోచింగ్ తీసుకొని ఇది కోచింగ్ లేకుండా సక్సెస్ చేయడానికి కారణం నోట్స్ షార్ట్ నోట్స్ కూడా షార్ట్ నోట్స్ చదువుకొని కొంతవరకు చేసుకోవచ్చు. అట్లా నేను మొదటి నుంచి మన వీడియోలలో రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళకు ఇక్కడ టచ్ అవుతుంది. అవును, ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండి, అంతేగాని 10 పుస్తకాలు కొనుక్కొని 10 సార్లు చదవడం కాదు, చాలా సార్లు చదవండి. అవును, ఏ బుక్ బాగుంది అని అంటే పాతదా కొత్తదా అప్డేటెడా కాదు, ఏదైనా సరే తీసుకొని దాన్నే పట్టుకొని చదువుతా ఉంటే పూర్తి నాలెడ్జ్ వస్తుంది మనకు. గ్రేట్. ఎందుకంటే సక్సెస్ అనేది ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కు అటెంప్ట్ చేస్తే 100% మనం అచీవ్ కాలేము. ఐ మీన్ అంటే ఆ క్వశ్చన్ పేపర్లో 100% క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. 60 to 70% చేస్తే టాపర్. ఎస్, ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ అయినా అంతే 60 to 70% ఉన్న వాళ్ళు ఆ ఎగ్జామ్లో టాపర్ అంతే. 50 to 60 చేసినటువంటి వాళ్ళకు జాబ్ వస్తుంది అంతే, సరిపోతుంది. మనం చదివేది కూడా అట్లనే అనుకోవాలి. అవును, పుస్తకంలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుందని కాదు. చాలా మంది అడుగుతాడు ఏ బుక్ చదివితే జాబ్లు వస్తాయి అంతే. అట్లాంటిది అంటే ఏముండదు. అవును, బుక్లు చదివితే మన నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అవును, ఆ గెయిన్ అయిన నాలెడ్జ్తో ఆన్సర్ చేయగలుగుతాం, ఆ కేపబిలిటీ ఉంటుంది. అదే అన్న. ఎస్. ఇంకా అసలు ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడ్డాయా నీకు? అంటే నిరుత్సాహం కలిగి ఏంద్రని జీవితం ఇదంతా చదవడం ఏంది, జాబ్ లేని ఇది అంతేందుకు అని ఎప్పుడన్నా అనిపించింది? ఎందుకంటే చాలా వరకు ఉంటారు నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొద్దిగా మోటివేషన్గా వదిలేయాల్సినవి ఏంటి? అయితే అన్న అనిపించింది అన్న, ఎట్లా అంటే ఒకనొక సిచ్యువేషన్స్లో అవసరమా ఇప్పుడు, అంటే ఇంత స్ట్రగుల్ పడి ఇంత చేస్తున్నాము, రేపు రిజల్ట్స్ రాకపోతే ఏంది పరిస్థితి అని ఒకరోజు మా నాన్నకు కూడా ఫోన్ చేసిన అన్న. నేను చేసి నాన్న ఇట్లా సంగతి నాతో అయితలేదు, అంటే నేను రాదేమో అని నాకు ఇట్లా లోపల భయం అయిపోతుంది అన్న నాన్న ఇది అని అంటే, అరే నువ్వు రాదు అనేది ఎప్పుడు పెట్టుకోకు, వచ్చిందాక చదువు, రాకపోయింది అనుకో వేరే చేసుకుందు, బట్ నువ్వు ప్రయత్నం మాత్రం ఆపకు అని గుర్తుపెట్టుకోరా అన్న ఒకటే మాట. ఎమ్మడే ఫోన్ కట్ చేసిన, ఫోన్ కట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. అదే ఇప్పటికి మా నాన్నకి అదే గుర్తుంటుంది, నువ్వు మాత్రం ఆపకరా, నీకు రాకపోతే ఏదన్నా నేను చేసుకొని బతుకుదు కానీ నువ్వు మాత్రం ఆపకు, ప్రయత్నం ఆపకు, అంతే. ప్రయత్నం చెయ్యి, ఎంత ప్రయత్నం చేస్తే అంతే చెయ్యి, అంతే. అదే ఈరోజు సక్సెస్. అంతే కదా. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎట్ ఏ టైం ఒకటేసారి ప్రయత్నించి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును, ఎవరైనా కూడా ఒకటేసారి సాధిస్తా ఒకటేసారి వస్తుంది అని అనుకుని రావద్దు కాంపిటేటివ్. అవును, ఇప్పుడు డిగ్రీ కాగానే జాబ్ పడుతుంది, జాబ్స్ నోటిఫికేషన్ రాగానే నేను జాబ్ కొడతా సెటిల్ అయిపోతా అనే వాళ్ళు చాలా తక్కువ మంది. అవును, అదేంటంటే కొంతమంది అంటారు దాన్ని గాడ్ గిఫ్ట్ రాయన వానికి అదృష్టం రా. నేను అస్సలు అమ్మా, నేను అస్సలు ఒప్పుకోను. ఒక్కటే ఆయన కృషి, అవును, ఆయన కష్టం, ఆయన పడ్డ కష్టానికి అది దక్కిన ప్రతిఫలం అని అనుకుంటా. ఏదో కొద్దో గొప్ప చిన్న చిన్న అదృష్టాలు ఉండొచ్చు మేబీ, అంటే ముందు వాడు వెళ్ళిపోవడం వల్ల ఆయనకు లాస్ట్ మినిట్ లో జాబ్ రావడము, లేదంటే ఇంకేదో రావడము, అట్లా అదృష్టమేమో కానీ దాన్ని కూడా నేను అదృష్టం అన్న. ఆ మార్కులు సాధించడానికి కూడా కష్టం, ఆయన కష్టమే, ఆయన పడ్డటువంటి శ్రమనే, అట్లనే అనుకుంటా. సో ఈ 3 ఉద్యోగాలు కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చినాయి. ఫస్ట్ అటెంప్ట్ అన్న 3 ఉద్యోగాలు కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే 3. ఒకవేళ ఉద్యోగం రాకపోతే మంచి క్వశ్చన్ అడిగారు అన్న, ఎందుకంటే నేను అది చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లోనే. ఫస్ట్ ఎంబీఏ చేయడానికి కారణం ఇదన్న, ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఎంబీఏ చేసుకుంటే మంచి పొజిషన్లో ఎంతో కొంత శాలరీ మంచిగా ఉంటుంది, రేపు సెటిల్ కావచ్చు అనే ఒక సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకున్నాను నేను. అట్లా నేను అది అప్పుడే చెప్తాను అనుకున్నా, బట్ ఇప్పుడు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అవసరం అంటే అందరికీ ఏమేమి అవసరమో అవన్నీ మిమ్మల్ని కూడా అంతే. అదే, ఎందుకంటే అసలు మనం ఎట్లుండాలి, మన జర్నీ ఎట్లుండాలి, మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఏమేమి సర్దుకొని ప్రయాణం చేయాలి. జీవిత ప్రయాణంలో మనకి ఏమేమి అవసరమో అన్ని చూడాలి. ఉద్యోగం అవసరం, వెళ్తున్నాం, ఇన్ కేసు రాకపోతే స్పేర్ లో సంచిలో ఎంబీఏ ఉన్నది, ఎంబీఏ ఉంది. ఎంబీఏ చేస్తే రేపు మంచి ఇంకా ఇప్పుడు ఒక 20,000 వచ్చే దగ్గర ఎంబీఏ చేస్తే ఒక 40,000 ప్యాకేజ్ బతకగలుగుతాం అంతే. అట్లా ఇంకో ఆప్షన్ కూడా పెట్టుకున్నాను, బిజినెస్, అంటే బిజినెస్ సైడ్. అవును. ఇంకా అసలు ఎట్లుంది లైఫ్, ఎట్లుంది ఇప్పుడైతే బాగుందన్న. ఇంకా కూడా కష్టపడుతున్నా.
ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీకు తెలిసిందే, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ, ఇది చదువుకుంటూనే చేసుకుంటూ వస్తున్నాను నేను. ఏదో ఇప్పుడు సక్సెస్ రాగానే యూట్యూబ్ చేసి ఇట్లా ఏం లేదు, గత 3-4 years నుంచి చేసుకుంటూ వస్తున్నా. అసలు ఎప్పుడు ఆలోచన వచ్చింది ఇట్లా ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లాంటి ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వాలి, ఇట్లా చేయాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది? దీనికి గల కారణం అయితే మెయిన్గా నేను చదివేటప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసేదన్న, అంటే వేరే వాళ్ళ ద్వారా అట్లా ఇట్లా తెలుసుకునేవాడిని. తెలుసుకుని నాకు నేను తెలుసుకోవడం కంటే నలుగురికి షేర్ చేయడంలో తప్పేముంది, షేర్ చేస్తే ఏమవుతుంది అని ఒక థాట్ అప్పుడు కలిగిందన్న. ఈ రైల్వేస్ ప్రిపేర్ అయ్యే అదే టైంలో, మంచి టైంలో నేనేం చేసిన, స్టార్టింగ్లో గ్రౌండ్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా మిగతా కొన్ని ఇష్యూస్ గురించి కానీ, రైల్వే ఎగ్జామ్స్ ఎట్లా ఉండొచ్చు, ఏంటి, ఏ విధంగా ఉంటాయి, నేను అదే కదా అన్న చదివేది. సో దాన్ని నలుగురు షేర్ చేసేవాడిని. అట్లా మంచి వచ్చింది అన్నట్టు, ఓకే ఇట్లా రీచ్ వస్తుంది కదా అనే ఆ థాట్లో స్టార్ట్ చేసిన. మంచి సక్సెస్ వచ్చిందన్న, చాలామందికి హెల్ప్ అయింది. ఎంతోమంది ఫోన్లో చేసి జాబ్స్ వచ్చినప్పుడు కూడా మంచిగా ఇట్లా అనేది అన్న. అది లైఫ్లో మర్చిపోలేని ఫీలింగ్ కదా. చాలా అన్న. నేను ఇది ఒకసారి గుంటూరు పోయినా, మీకు అది చెప్పాలి. గుంటూరు పోతే అక్కడ జేఈ అన్నట్టు, జేఈ అంటే ఆల్మోస్ట్ level 6 ఉంటుందన్న శాలరీ, మనకు చాలా పెద్ద జాబ్ అది. సో అతను వచ్చి సెల్ఫీ దిగుతుండే అక్కడ నాతోని. అన్న మీ వీడియోస్ చూసినా నేను రైల్వేస్ రిలేటెడ్ చెప్తుంటే నాకు చాలా హెల్ప్ అయినాయి అన్న అని అంటే మస్తు హ్యాపీ అనిపించింది అన్న. అందుకంటే ఎక్కువ ఏం కావాలని చెప్పండి. అంతే, అంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పొద్దు కానీ నేను అవి కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. అంటే మేము స్టేట్ లెవెల్లో ట్రైనింగ్స్ అట్లా ఇట్లా పోయినప్పుడు మా పై ఆఫీసర్లు నాతో సేమ్ ఇట్లాంటి ఫీలింగ్. అవునన్నా, చాలా మనము వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా నరేష్ దా ఎందుకు అక్కడ నిలబడవు అని గుర్తుపట్టి పిలిచి చేయడం ఉందా, ఎట్లుంది నీ జర్నీ అని అంటే, అట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు ధైర్యం వస్తుంది. అవును, అక్కడ క్రాస్ చెక్ చేసుకుంటాను అది నేను. సార్ మీరు చూస్తానబ్బా, నేను కూడా చూస్తా, మా పాపకు మా వాళ్ళ కోసం చూస్తా, నేను కూడా ఫాలో అవుతా అంటారు. అక్కడ నేను అడిగేది ఏంటంటే, సార్ నేనేమైనా మిస్టేక్ చేస్తున్నానా, అవును ఇంకేమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా సార్, దయచేసి అని చెప్పేసి అడుగుతా. కొన్ని చెప్తారు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కొన్ని సజెషన్స్ ఇస్తారు, మళ్ళీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు. సో అట్లా కొద్దిగా తెలుస్తాయి. వాళ్ళతో మాట్లాడినప్పుడు కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసుకోవడం ఇలాంటి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మనము ఆఫీసర్ను ఒక నంబర్ అడిగితే అది ఆయనకు అట్లా ఆఫీసర్ స్థాయి మన నంబర్ కోసం అడిగినప్పుడు ఆ ఫీలింగ్ అది కాదా సక్సెస్, అసలు మామూలు సక్సెస్ గా అన్న. ఇంకొకటి ఈ యూట్యూబ్ ఇదంతా చేసుకుంటూ వచ్చిన దాంట్లో ట్రైనింగ్లో డీసీపీ మధుకర్ స్వామి సార్ గారు మాకు ప్రిన్సిపల్గా ఉండే అన్న. నా లైఫ్లో అది కూడా ఒక పార్ట్ అన్న. ఎందుకంటే ఈ యూట్యూబ్ ద్వారా, ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసి ఇదంతా సార్ నాతోని నా టాలెంట్ని చూసి ఒక 1/2 hour సేపు సార్ క్యాబిన్లో కూర్చోబెట్టి ఆఫీస్లో, నువ్వు చాలా సూపర్గా చేస్తున్నావు వీడియోస్, మంచి నాలెడ్జ్ షేర్ చేస్తున్నావు అని చెప్పి ఒక 1/2 గంట సేపు ఒక డీసీపీ ఆఫీసర్, ఎస్పీ ఆఫీసర్ నాతో పిలిచి నన్ను ఇట్లా చేసి, నేను ఒక ట్రైనింగ్ అప్పుడు పిలిచి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్తే మస్తు హ్యాపీ అనిపించింది నా లైఫ్లో. ఎందుకంటే సార్ అట్లా గుర్తించి నన్ను, నీ టాలెంట్ ఇద్దరు అని గుర్తించి చెప్పడం అంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది అన్న. బూస్టింగ్ అంటే మామూలుగా అసలు నేను ఏదో చేద్దాం, ఎట్లా చేసుకుంటూ పోదాం అనే ఇంటెన్షన్లో వస్తే ఆ లెవెల్ ఆఫీసర్ మనల్ని పిలిచి చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ రోజు. గ్రేట్ మనకు గదే ఆశీర్వాదాలు. అంతే, ఇట్లాంటి ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మోటివేట్ అవుతూ కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతాం. ఎప్పుడు అని అంటే చాలా మంది అడుగుతారు, నేను అడుగుతున్నా, నా క్వశ్చన్ కాదు, నాకు తెలుసు, పక్కోడి క్వశ్చన్. అది ఎంత సంపాదించినావు యూట్యూబ్లో అన్న? మీకు తెలియదు ఏముందన్న, నాకు తెలుసు, వాస్తవమే మీరు అన్నది. వాళ్ళకి తెలియాలి కదా చూసేవాళ్ళు. అవును, ఇది నిజమే. ఒక యూట్యూబర్గా నువ్వు ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉంచుకుంటూ మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి, నీకు ఎంత సంపాదించినావు ఇప్పటి వరకు? మీరు అనుకున్నంత అయితే ఏం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు మీరంటే నేను చూసే వాళ్ళకి వాళ్ళు అనుకునేంత అయితే మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ అంతగా మనీ రావని కూడా. ఎందుకంటే మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడండి అన్న, కొన్ని లక్షలు వ్యూస్ ఉంటే అంతకు తగ్గట్టు మనీ వస్తుంటాయి. మన దాంట్లో మనకు ఒక బౌండరీ ఉంటుంది అన్న, ఆడి వరకే వీడియోస్ పోతాయి. నువ్వు పొద్దున్న లేస్తే వాడే మన వీడియో చూస్తాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఉండంటే మనం పెట్టే వీడియో అతను డైలీ చూస్తాడు. అట్లా వరకే మనకి ఇన్కమ్ ఉంటుంది తప్పితే మనకేదో పెద్దగా ఇట్లా ఉండదు. సో ఎనీవే ఏదైనా కూడా మనకు ఒక మంత్లీ 10,000 15,000 అట్లా వచ్చేటి అన్న. పెద్ద అమౌంట్ అది, పెద్ద అమౌంట్ మన ఛానల్ వరకు. ఈవెన్ 15,000 రావడానికి ఎంతసేపు కష్టపడతావు ఒక రోజుకు?
ఇక మీకు తెలియదు అయితే ఏం లేదన్న ఒక వీడియోకి తెలియాలంటే మన ఇద్దరు తెలుసు ఇప్పుడు. ఒక మినిమం అన్న 3 to 5 hours కష్టపడతాను. ఇప్పుడు నేను ఈ వీడియోకు నేను మిమ్మల్ని పిలిచి ఈడ కూర్చొని మనము ఈ చిన్న మోటివేషన్ ఇవ్వడానికి ఎన్ని రోజులు కష్టపడ్డాం మనం? చాలా అన్న. 2 రోజులు ప్లాన్లు, ఒక రోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం, ఇదంతా ఈ సెటప్ ఇదంతా ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది అన్న? ఎంత వస్తుంది? బట్ మన కాడ చూడండి, మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, ఒక్కరికి ఇన్స్పిరేషన్ తీసుకున్నా చాలా అన్న. చూడు అదే అన్న కావాల్సింది. అంతే, మనకు కావాల్సిందే అది. సో అంటే ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది అన్న నేను మస్తు ప్రిపేర్ అయినా, నా దగ్గర మస్తు సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు గణేష్ అన్న కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అలా షేర్ చేసినట్టుగా నా ఒక్కంతటి అయిపోవద్దు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా, నేను సంపాదించుకుంటాను వస్తారు. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే సలహా సజెషన్ అంటే అందరికి ఒకే విధంగా ఉండదన్న లైఫ్. అంటే నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటాయి. నేను చేయగలుగుతా, సర్వైవ్ కాగలుగుతా అనుకున్న వాళ్ళకి చేయమని చెప్తా అన్న. బట్ మ్యాక్సిమం 90% అన్న ఇటు మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చేయకుండా ఉండడం బెటర్ అన్న. నువ్వు సక్సెస్ అయినాక చేసుకుంటావా అది వేరే విషయం. బట్ ప్రిపరేషన్లో ఉండుకుంటూ చేయాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వేరే లెవెల్ ఉందన్న. అంటే మా అప్పుడు కూడా ఉంది, బట్ దాన్ని సర్వే చేసుకుంటూ మనం ఇక్కడికి వచ్చేసినాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అంత అయితే లేదన్న. ఎందుకంటే మనం ఒక 5 గంటలు మినిమం పెట్టాలన్న ఒక వీడియోకి. ఒక వీడియో చేయాలి, ఎడిటింగ్ చేసి దాన్ని థంబ్నైల్ చేసి దానికి రికార్డింగ్ చేసి మాట్లాడి ఆ చిన్న ఏమన్నా పోతే ఇవన్నీ చేయడానికి అట్లీస్ట్ ఒక 5 hours పెట్టాలన్న ఈజీగా. 1 day మనకు ఉండేది ఒక 10 hours. మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూస్తే గట్టిగా 10 గంటలు ఉంటుంది టైం. 10 గంటలు 5 గంటలు దీనికి పెడితే మనం చదువుకోవడానికి ఏం చేస్తాం అట్లా. సో నా సజెషన్ అయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అయితే ఏం ఇప్పుడైతే లేదన్న అంత. అది అంటే ఏదన్నా సొంత తెలివి, సొంత టాలెంట్ చేసుకుంటే అటు వెళ్తే దాన్ని కూడా నేను స్కిల్డ్ బేస్ గా ఉండే అటువంటిది కాబట్టి వాటికి ఓకే యాక్సెప్ట్. ఇందులో కూడా మంచి నాలెడ్జ్ ఉంది, ఎవరు చెప్పని విధంగా నేను చెప్పగలుగుతాను. ఓకే, అట్లా కూడా షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్ అనేది అదొక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకొరకంటే నాకు అంటే నా వరకు అర్థమైంది ఏంటంటే కరోనా టైం ఎప్పుడైతే వచ్చిందో, కరోనా తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్లు, దాని తర్వాత మెయిన్గా రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు బాగా ప్రభావితం చేసినాయి. ఎందుకంటే చాలా మంది క్యాండిడేట్స్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోటీ చేసిన తరుణంలో కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఎంత అయిపోయింది అంటే ఇవాళ 200 రూపాయలకు ఆన్లైన్ కోచింగ్ దొరుకుతుంది. 100 కూడా వస్తాను. 100 రూపాయలకు ఆన్లైన్ కోచింగ్ వస్తుంది. ఒక్కసారి ఒక కోర్సు ఈరోజు నిన్న ఇవాళ రేపు 3 రోజులు ఏమో ఒక ఆన్లైన్ కోచింగ్ సెంటర్ వాళ్ళు 1 month 1 రూపీకి కోర్స్ ఇస్తారు. 1 రూపీకి ఇస్తారు. అంటే ఇప్పుడు సోర్సెస్ అనేటివి అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. అవును. అంటే కాంపిటేటివ్లో అందరికీ నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు. అవును. ఒక ఆస్పిరెంట్ అన్నట్టు ఏ చిన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నా, అటెండ్ చేసుకున్నా వాళ్ళందరితోటి వెనకబడిపోయినట్టే 100%. కొరకే ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా అది సజెషన్ అయితే అదే అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది, అట్లనే ఉంది. ఇప్పుడు నువ్వు ఈ రోజు 5 గంటలు నువ్వు వేస్ట్ చేసుకున్నావు, నీ తర్వాత కొత్తగా వచ్చినాడు 5 గంటలు యూజ్ చేసుకుని నీకంటే ముందు పోతుంది కదా. మనము సాక్స్లు వేసుకొని బూట్లు వేసుకునే లేపు ఇంకోటి చెప్పులు వేసుకుని ఉరుకుతుంది. అట్లా ఉంది కదా. అవును, కాంపిటీషన్ వానితోటే ఉండాలి. చెప్పు లేకుండా ఉరకాలి ఆ టైంలో. అవును, వాడు చెప్పులు వేసుకున్నా లేకపోతే ఉరకాలి. సాక్స్లు వేసుకుంటా, నేను బూట్లు వేసుకుంటా, నేను పోతా అనే లోపు చెప్పులు వేసుకొని ఉరుకుతాడు. సో కాంపిటీషన్లో అట్లా ఉండాలి. ఇంకా అసలు నీ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు? అంటే జాబ్తో సాటిస్ఫై అయి ఉంటున్నావా, ఇక్కడికే ఆగుతున్నావా, లేదంటే ఫ్యూచర్ ఇంకా ఏమైనా మళ్ళీ ఏమైనా? సో అవునన్నా, ఖచ్చితంగా ఉందన్న ఫ్యూచర్ ప్లానింగ్ అయితే. సో ప్రజెంట్ ఇవి కంటిన్యూ చేసుకుంటూనే, ఈ యూట్యూబ్లు ఇవన్నీ ఇట్లా చేసుకుంటూనే, ఇన్స్టాగ్రామ్ కూడా ఇవన్నీ చేసుకుంటూనే నాకంటూ ఒక గోల్ అయితే పెట్టుకున్నా అన్న. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 కానీ 2 కానీ ఖచ్చితంగా కొట్టాలని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. అవి చేసుకుంటూనే ప్యారలల్గా మన మళ్ళీ జాబ్ అంటే జాబ్ టైమింగ్స్లో జాబ్ చేయడం, మిగతా టైమింగ్స్లో దీన్ని కొంచెం వెచ్చించడం, ఇట్లా ప్రిపరేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందన్న. ఓకే, అంటే ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఈ వీడియోలు చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది టైం ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం? సో టైం అంటే ఇప్పుడు వీడియోస్కి కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం తగ్గిస్తున్నా. ప్రిపరేషన్లో ఎప్పుడైతే ఉంటానో ఆ టైంలో తగ్గిస్తా, మిగతా టైంలో నార్మల్గా ఉన్నప్పుడు చేసేస్తున్నా. సో మేనేజ్ చేస్తున్నా. ఇంకా టైం అనేది ఇప్పుడు ఉన్నదే మనకు తక్కువ టైము, ఆ తక్కువ టైంలోనే 5 గంటలు, ఇంతకుముందు 5 గంటలు ఇస్తే ఇప్పుడు 2 గంటలు ఇస్తున్నా. ఆ 3 hours ప్రిపరేషన్ పెడుతున్నా అట్లా అన్నట్టు. చాలా మంది అంటారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నా, స్టార్ట్ చేయాలన్నా వద్దా, డిఎస్సికి చదవాలన్నా, గ్రూప్ 4కి చదవాలన్నా, కానిస్టేబుల్కి చదవాలన్నా అని చెప్పేసి నన్ను క్వశ్చన్లు అడుగుతారు. మరి నువ్వేమో ఇప్పుడే స్టార్ట్ చేసినా చదువుతున్నా అంటున్నావు. మరి అంటే వాళ్ళు అట్లెందుకు అడుగుతారు మరి నన్ను? అంటే ఒక్కటే అన్న, మనకంటూ ఒక క్లారిటీ ఉండాలన్న. ఫస్ట్ నేను డిఎస్సికే ప్రిపేర్ అవుతా అనే ఒక థాట్ ఉండాలి.
లేదు నేను గ్రూప్ 4కే ప్రిపేర్ అవుతా అనే ఒక థాట్ ఉండాలి. ఆయన ఇప్పుడు మనల్నే అడుగుతుండు అని అంటే ఆయన మీద ఆయన క్లారిటీ ఉండాలి ఫస్ట్. నేను గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతా గ్రూప్ 1కేగా మధ్యలో ఇవన్నీ వస్తా అంటే రాసుకుంటావు అంతే. కానీ నీకు క్లారిటీ ఉండాలి. నేను దీనికే ప్రిపేర్ అయితే ఒక క్లారిటీ పెట్టుకున్నప్పుడు సక్సెస్ కావచ్చు అన్న. ఎస్, అది ఎందుకు అడుగుతున్నా అంటే ఇంత వెటకారంగా నేను ఎవ్వరు కూడా ఒక గమ్యాన్ని చేరాలి అని అంటే టార్గెట్ పెట్టుకోవాలి. 100% టార్గెట్ లేనటువంటి చదువు అనేది వ్యర్థం. ఇప్పుడు సార్ ఏం చేశారు, కోచింగ్ తీసుకున్నది ఒకటి, చదివింది ఒకటి, ఉద్యోగం కొట్టింది ఒకటి. తాను వదిలేసిన ఏంటి ఇక్కడ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో అసలు తెలంగాణ అంశాలకు సంబంధించి నాకు వద్దు అని వదిలేసిండు. ఎందుకు వరకు అని అంటే అది చదివితే ఒక్కదానికే చూస్తుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి కానీ వీటికి కానీ తక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి ఏదైతే వదిలేయాలో అది వదిలేస్తూ ఏదైతే చదవాలో చదువుకుంటూ సక్సెస్ సాధించవచ్చు. అవును. సో నేను చెప్పేది ఒకటే, ఏ ఊరికి వెళ్తారో గదే బస్ ఎక్కాలి. వాస్తవం అన్న 100%. ఏ ఊరికి వెళ్తామో ఆ ఊరు బస్సు ఎక్కాలి, ఇంకో బస్సు ఎక్కుతా అంటే కుదరదు. కాబట్టి మన ఫస్ట్ ఊరు డిసైడ్ కావాలి. ఏ బస్ స్టాండ్కి పోవాలో ఏ బస్సు ఎక్కాలో మనకంత క్లారిటీగా ఉన్నప్పుడు జస్ట్ ఎక్కి దిగాల్సిన బస్సు గురించే మనకి ఇంత ఆలోచన ఉంటే మన జీవితాన్ని సెట్ చేసేటువంటి ఒక ఉద్యోగం చాలా క్లారిటీ ఉండాలి. కాబట్టి నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే తను ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నాడు, గ్రూప్ 1 లాంటిది. సో చదువుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నావు, ప్రజెంట్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్లో భాగంగానే 1, 2, 3 తలిగినాయి. అవును, ఇంకా చెప్పలేం. అట్లా గమ్యం అయితే ఒకటి పెట్టుకున్నాం, మనం గమ్యంలో వెళ్తున్నాం అన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఆ టార్గెట్ రీచ్ అయిన దాకా వెళ్తాం. ఒకవేళ రీచ్ కాని రోజు ఇది మనం ఎట్లా చేసుకుంటూ వస్తున్నాం అట్లా అనేది నా ఇంటెన్షన్ అన్న. ఇక్కడ విడిచిపెట్టాల్సినవి కూడా ఉంటాయి. అవును, అంటే మనం ఏదైతే అవసరమో గదే చదువుకుంటూ ఇక ఈ ఒక్క టాపిక్ చదివితే ఒకదానికే పనికి వస్తుంది కాబట్టి దీనికి బదులు అన్నిటికీ పనికి వచ్చేదాన్ని ఎక్కువసార్లు చదవాలి అనే ఆలోచన కూడా ఒక రకంగా సక్సెస్కు వాస్తవం అన్న. ఇప్పుడు అదే మీరు అన్నట్టు మనము ఎగ్జామ్స్లలో ఇప్పుడు ఉన్న పరీక్షలలో ఏం చదవాలో కాదన్న, ఏం చదవకూడదో తెలిస్తే సక్సెస్ కావచ్చు అన్న. నిన్న వాస్తవం లాస్ట్ టైం జరిగినటువంటి తిరుపతి పాడ్కాస్ట్లో కూడా ఇదే క్వశ్చన్, అంటే తను చాలా చక్కగా చెప్పిండు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక క్యాండిడేట్ అన్న ఈ క్వశ్చన్ మొత్తానికి రాలేదన్నా, నేను మొత్తం చదివినా అని అడిగిండట. దీనికి సంబంధించి ఏ క్వశ్చన్ రాలేదన్నా అని అడిగిండట. షాక్ అయిండట. అసలు సిలబస్లో అంశాలే లేవట. అంతే, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చనే లేదు. తెలంగాణ మూవ్మెంట్ అసలు అలా సిలబస్లో లేదు. నువ్వు ఎందుకు చదివిను అంటే చదవాల్సింది ఏంటి అనేది క్లారిటీ లేదు. అట్లా అంటే వదిలేయాలి. అసలు మనం ఏం చదవద్దు. ఇప్పుడు ఒక బుక్లో 100 పేజీలు ఉంటే అలా 20 పేజీలు మాత్రమే మనం చదవాలి, మిగతా 80 పేజీలు మనకు అవసరం లేదనేది గుర్తించాలి. అంతే, గుర్తించినప్పుడు సక్సెస్ కావచ్చు. ఆ రోజు గుర్తు చేసినా మళ్ళీ గుర్తు చేస్తున్నా. అంటే చూసే వాళ్ళు రిపీటెడ్ ఉండొచ్చు కానీ అయినా చూడని వాళ్ళు ఒక్కరున్నా కూడా పుస్తకం అనేది ఏదో ఒకటే ఉద్యోగాని కోసం డిసైడ్ అయ్యింది కాదు కదా. ఒక 3-4 ఉద్యోగాల కోసం వాళ్ళు బుక్ రాస్తారు. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అన్నిటికీ గ్రూప్ డి, గ్రూప్ సి అట్లా టైటిల్స్ పెట్టుకుంటూ అన్ని ఉద్యోగాలకు ఉద్దేశించి పుస్తకం పనిచేస్తుంది అని రాస్తారు. ఆ ఒక బుక్ కొనుక్కొని ఇది మొత్తం చదువుతా అంటే కుదరదు కాదు కదా. మన ఉద్యోగంకి మన సిలబస్ లో ఈ బుక్ లో ఏముందనేది అట్లా. ఇంకా పెళ్ళయిందా? కాలేదన్నా, కాబట్టి గ్రూప్ 1 కూడా తాంటున్నా. అంటే పెళ్ళైతే కొట్టమంటారు అన్న. అంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది, అంటే టైం ఉన్నది కదా, టైం ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు నీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, జాబ్, ప్రొఫైల్, ప్రిపరేషన్ ఇవన్నింటికి టైం అనేది పెళ్లి కాకపోవడం అనేది కొంతవరకు నాకు తెలిసి, అంటే నేను నా పాప, మా మేడం ఇదంతా చేస్తున్నటువంటి టైంలో చూస్తున్నటువంటి టైంలో కొద్దిగా ప్లస్ పాయింట్ పెళ్లి కాకపోవడం అనేది. నాకు ప్రెసెంట్ 26. అదే కాబట్టి అట్లా అంటే నీకు ఇంకా టైం ఉన్నది, పెళ్లి చేసుకోవాల్సినటువంటి టైం ఉన్నది. ఎట్లుంది ఆలోచనలు, ఎట్లున్నాయి, ఎప్పుడు చేసుకుంటా? ఇక ఈ 1 yearలో చేసుకుంటా అన్న, 1 yearలో చేసుకుంటా. ఎందుకంటే మరి ఇక 26, 27, 20 అట్లా కాకుండా 1 yearలో చేసుకుంటా. సో మళ్ళీ ఇంకా కంటిన్యూషన్లో మళ్ళీ కొత్త ప్లాన్లతో ఇంకా చదవాలి, చేయాలి, అంత కొత్త మోటివేషన్ అట్లా. ఎట్లాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాం? ఏదైనా ఆలోచన ఉన్నదా లేదు అని అంటే చూద్దామా అని అంటే మేము చూస్తాం ఎట్లా అంటే చూడండి అన్న, అట్లేం లేదు. బట్ ఏంటంటే నాకు నేను ఏదైతే చేస్తున్నానో నాకు సపోర్టివ్ ఉండాలన్న. నేను చేసే దానికి వర్క్కి సపోర్ట్ చేయాలి. ఓకే యూ కెన్ అనేది అదొకటి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆమె కూడా ఇట్లా ఈ విధంగా ఇట్లా ఉండాలి, ఇట్లా ఫ్యామిలీతో
మంచి ఉండాలన్న. ఎట్లా అంటే కొంతమంది వేరే లాకుండా ఉంటా అంటారు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని వాళ్ళు ఈ విధంగా కూడా ఉంటా అంటారు. మంచి ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి. నేను చేసే వర్క్ని ఆమె కూడా నా వర్క్ అనే ఫీల్ అవ్వకుండా చేయాలి. ఎందుకంటే నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తే నాకు నచ్చదు అని ఇట్లా ఉంటారు కదా అన్న. వితౌట్ రిస్ట్రిక్షన్స్ అర్థం చేసుకునేటువంటి అమ్మాయి కావాలి ఇక అట్లా. చూద్దాం అదన్నా చూద్దాం, దొరుకుతారులే. ఎందుకంటే మనం ఏంటో మన వీడియోలలో మన సేవలో మనం దాదాపుగా కనిపిస్తాం. అవును, మన మెంటాలిటీ ఎట్లా ఉంటుంది ఆల్మోస్ట్. అవును, కనిపిస్తాం. ఇంకా ఏముంది ప్లాన్, ఏముంది ఫ్యూచర్ ప్లాన్? ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వరకే ఇదే ఉందన్న. ఒకవేళ నేను ప్రిపరేషన్లోనే ఉన్నా, దానికి రీచ్ కాలేకున్నా కూడా హ్యాపీయే. ఎందుకంటే నేను ప్రజెంట్ ఉన్నదాన్ని చేస్తున్నా, ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ ద్వారా కానీ ఇప్పుడు ప్రజెంట్ క్లాసెస్ కూడా కొంతమందికి ఇస్తున్నా. కొంత రైల్వేస్ కానీ, కొంత ఇప్పుడు తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి వీటికి కూడా క్లాసెస్ కూడా ఇస్తున్నా. చాలా తక్కువ ఇప్పుడు ఉంటారు కదా బేర్ చేసే వాళ్ళు, తక్కువ అమౌంట్ బేర్ చేసే వాళ్ళకు కూడా ఇస్తున్నా. ఇప్పుడు మన మల్లం క్రియేషన్స్ యాప్ కూడా ఉంది అన్న. 100K డౌన్లోడ్స్ 6 monthsలో, వితిన్ 6 monthsలో 100K డౌన్లోడ్స్ అయింది. సో మంచి రీచ్. అట్లా ఆ విధంగా కూడా హెల్ప్ చేయాలి, అదొక సోషల్ సర్వీస్ లాగా అట్లా కూడా చేస్తున్నా అన్న. దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరింత ముందుకెళ్ళాలి, ఎక్కువ మందికి సేవ చేయాలి, నీ సేవలు ఎక్కువ మందికి ఉపయోగపడాలి. తప్పకుండా మనం కోరుకున్నది అదే కదా, అంతే, సేవ చేయడం అంతే. నేను అనుకుంటా ఎప్పుడు సదా విద్యా సేవలో, అది ఆ ట్యాగ్ లైన్ బాగా వస్తుంది నాకు చాలా మంచి నుంచి. ఇప్పుడు నేను అప్పుడే నేను చదువుకున్నప్పుడే ఒక 2-3 టీచర్లను చూసి అప్పుడే అనిపించింది స్కూల్ వయసులో నేను టీచర్ని కావాలి. అందుకే ఇప్పుడు నేను ఏ గ్రూప్స్ రాయా, మళ్ళీ అసలు అప్లికేషన్ కూడా పెట్టలేదు. అది అట్లా ఉండాలన్న, అదొక ప్యాషన్. బండి కొన్నప్పుడు అప్పుడు నంబర్ల సంబంధించి ఇంత లేకుంటుండే నంబర్ ప్లేట్. నంబర్ ప్లేట్ కూడా వెరైటీ ఉంటుంది. 5112 అంటే ఏందన్నా సార్, 5 for yes, ఓహోహో, 1 for I. ఈ 1 ఈ 2 రాస్తే R లాగా వస్తుంది. ఓకే ఓకే, అట్లా ఉండే సార్ అంటే నేను అట్లా పిలిపించుకోవాలి సార్ అన్నాడు. ఇప్పటికీ నా బండి నెంబరు 5. సూపర్. అంటే అదే నా డ్రీమ్. ఇప్పుడు నువ్వు అనో చూడు, గ్రూప్ 1 నా డ్రీమ్. ఖచ్చితంగా ఇప్పుడు 3 అయినాయి, ఇంకా మధ్యలో ఎన్ని వచ్చినా కూడా అది నా డ్రీమ్. కొడతా, ట్రై చేస్తా, ప్రయత్నం చేస్తా. మా నాన్న అదే నేర్పిండు నాకు, ప్రయత్నం చేస్తా అంటున్నా. నాకు నా డిగ్రీ అయిపోయేదాకా కూడా తెలియదు ఎక్కువ. డిగ్రీ అయిపోయిన తర్వాత అర్థమైపోయింది, అంటే టీటీసీ ఒకటి ఉంటుంది అంటే నా జర్నీ వేరు. నా డ్రీమ్ టీచర్, నేను టీచర్నైనా. అదే డ్రీమ్తో సదా విద్యా సేవలో, అంటే సదా విద్యా సేవలో ట్యాగ్ లైన్ బాగుంది అంటే చెప్తాను. నా డ్రీమ్ టీచర్ అక్కడే కాదు ఇక్కడ కూడా. సూపర్ అన్న. ఇప్పుడు క్లాసెస్ చెప్పాలి అది ఇది అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది, అంటే క్లాసెస్ చెప్పేవాళ్ళు 1000 మంది. అవును, ఉన్నారు. అది కాదు కావాల్సింది, ఆ క్లాసెస్ దగ్గర తీసుకురావాలంటే ఫస్ట్ వాడు డిసైడ్ కావాలి. ఆ నోటిఫికేషన్ కు అప్లై చేయడం, ఆ నోటిఫికేషన్ ఇదంతా చెప్పాలి అని సరిగా నా జర్నీ. మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఈ యూత్కి ఏం చెప్పదలుచుకున్నా అయితే, ఇప్పుడు ప్రజెంట్ ఏందన్నా యూత్ అంటే అందరి లైఫ్ ఒకే విధంగా ఉండదన్న. ఇప్పుడు నేను ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, ఇది నాది డిఫరెంట్ స్టోరీ. నాకు సపోర్టివ్గా చేసేది కావచ్చు, నాన్న వాళ్ళు కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు. బట్ ఇట్లా కాకుండా చాలా తక్కువ, ఇంకా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కూడా మంచి సాధించిన వాళ్ళు మనం చూసినామన్న. రీసెంట్గా గొర్రెల కాపరి ఆయన కూడా ఐఏఎస్ కొట్టిండు. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళందరినీ చూసి మనం మోటివేషన్ కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా కానీ అన్న, మనం ఒక పనికి వచ్చినాం అన్న, ఇక్కడికి ఇది పనిలాగా ఫీల్ అయినాం అనుకో, పనికి వచ్చినాము, చేయాలి, సాధించాలి, అయిపోవాలి, ప్రతిఫలం వస్తుంది. ప్రతిఫలం పక్కా ఉంటుంది. పొద్దుగాలు వచ్చినామా చేసినామా పోయినామా అన్నట్టు ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఆస్పిరెంట్ అన్న టైం టేబుల్ వేసుకోవాలన్న. ఫస్ట్ నేను ఏం చదవాలి, నేను ఎలా చదవాలి ఏంటంటే ఒక టైం టేబుల్ ఉండాలి ఫస్ట్. తర్వాత నేను ఏ ఎగ్జామ్ చదువుతున్నానో ఆ ఎగ్జామ్ సిలబస్ తీసుకోవాలి. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారా, తెలంగాణ అంశాలు లేవు అందులో అని. నీకు సిలబస్ తెలియకపోతే మనం ఏం చదవాలనేది ఎట్లా క్లారిటీ వస్తుంది? ఆగమాగం ఇది అది అదని ఇదని అని కాకుండా టైం టేబుల్ ఉండాలి, సిలబస్ కాపీ ఉండాలి. ఈ 2 కనుక నీ దగ్గర ఉండి నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే, ఈ 3 పాటించన్నా 100% జాబ్ వస్తుందన్న. చాలామంది చేసే ఇదే అన్న మిస్టేక్. ఏంటంటే వస్తారన్న, వచ్చి కోచింగ్ తీసుకుంటారు, ఓకే బాగానే ఉంది, నోట్స్ ప్రిపేర్ చేసుకుని అంతా చేసుకుంటారు, కథ పక్కకి వేసేస్తారు. వేసేసి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటారు, కానీ కోచింగ్ తీసుకుంటే ఎప్పుడు జాబ్ రాదన్న. కోచింగ్ తీసుకుంటే జాబ్ ఎప్పుడు రాదు, నీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని నువ్వు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేసినప్పుడు జాబ్ వస్తుంది. ఇది మెయిన్గా. సో నేను ఇచ్చేది ఏంటంటే టైం టేబుల్ చేసుకోండి, సిలబస్ కాపీ తీసుకోండి, దాంతోపాటు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. మళ్ళీ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయండి.
మీరు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు. ఇప్పుడు నేను రీసెంట్ కూడా చాలా వరకు నా యాప్లలో కానీ దాంట్లో నేను చెప్పేది ఏంటన్నా మార్క్ టెస్ట్లు పెడుతున్నా అన్న. ఓకే, టైం టేబుల్ ఇస్తున్నా, సిలబస్ కాపీ ఏంటిదో వాళ్ళకి వివరిస్తున్నా, దాంతోపాటు మార్క్ అవి టెస్ట్ చదువుకోవాలి, మార్క్ టెస్ట్లు రాయాలి. ఇంతే అన్న. నేను బయట వాళ్ళ చూడకన్నా నేను ఎక్స్పీరియన్స్ చేసింది అంతే అంతే. ఇక్కడ కావాల్సింది నీదే, 50 to బయట 100 అన్న. అవసరం లేదు. 50 నుంచి 100 మార్క్ టెస్టులు రాసిన నేను. ఓకే ఓకే, అంటే ఒక్క మార్క్ టెస్ట్ కు 3 గంటలు నేను వెచ్చిస్తే ఎన్ని అవర్స్ చూడండి. అంతే, ప్రాక్టీసే కదా. ప్రాక్టీస్ అంతే. అట్లా అల్ల నుంచే క్వశ్చన్లు వస్తాయని కొంతమంది అడుగుతారు. అల్ల నుంచి క్వశ్చన్ రావడం కాదు, మనకు ప్రాక్టీస్ అవుతుంది. మనం ఎట్లా ఫేస్ చేయగలుగుతున్నాం, క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయగలుగుతున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది తెలుస్తుంది. టైం తెలుస్తుంది, ఎంత టైంలో చేస్తున్నాం, అక్యురసీ తెలుస్తుంది, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాము, ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నాము, క్లారిటీ వస్తుంది. దాని మీద మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది. ఇదన్న ఒక పూర్తి క్లారిటీ రావాలంటే ఈ 3 పాటిస్తే జాబ్ వస్తుంది అన్న. ఇప్పుడున్న యూత్ ఒకటే. ఇంకొకటి అన్న చిన్న చెప్పాలనుకుంటానన్న, రీసెంట్గా నాకే ఇష్యూ జరిగింది. అంటే ఇప్పుడు యూత్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని చేస్తారు అన్న సైబర్ క్రైమ్ అని. నేను నా దాంట్లో వీడియోస్లో కూడా చేసిన, నేను పోలీస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా సార్ వాళ్ళు చాలా చెప్పారు సైబర్ క్రైమ్ గురించి. బట్ నాకే జరిగింది అన్న, అది క్రైమ్ జరిగింది. సైబర్ ఛానల్ హ్యాక్ అయిపోయింది. మీకు కాల్ కూడా చేసినప్పుడు 2,11,000 మెంబర్స్ ఉన్నారు ఫాలోవర్స్. దాన్ని ఒక్క క్లిక్తోనే ఒక లింక్ వచ్చింది, నేను ఏదో వర్క్ చేసుకుంటున్నా క్లిక్ చేసిన. ఎప్పుడు కూడా లైఫ్లో ఎప్పుడు క్లిక్ చేయలే. ఆ రోజు వర్క్ వేరేలో ఉండి క్లిక్ చేసిన, ఛానల్ హ్యాక్ అయిపోయింది. చూడండి, అంటే మిస్టేక్ అనేది ఒక్కసారి చేసినా అది ఎంత తీవ్రమైన పరిణామాలు అన్న. అంటే లిటరల్ అన్న 1 గంట సేపు ఏడ్చినా నేను ఆ రోజు. అంతే కదా. ఇప్పుడు మనం నా 2-3 సంవత్సరాల కష్టం ఆడ వెళ్ళిపోయింది అన్న, 1 సెకండ్లో వెళ్ళిపోయింది. అంతే కదా, ప్రాణం లాగానే. ప్రాణమే అన్న, ప్రాణం పోయినట్టు అనిపించి 1 గంట సేపు ఏడ్చిన ఒక రూమ్లో కూర్చొని. ఏంది, ఎందుకు ఇట్లా జరిగింది ఏందని. అంటే నేను ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని నేనే అనుకున్నోనే ఆ విధంగా అయిపోయిందంటే ఈరోజు ఎంతోమంది ఆస్పిరెంట్స్ వాళ్ళని అంటే మనం ఎట్లా ఉంటుందో తెలుసా అన్న, మనం ఏ విధంగా ఉంటే ఆ లెవెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు నాకు ఇది జరిగిందంటే దీని కూడా కాజ్ కూడా చెప్పాలి కదా. నేను బ్లూటిక్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో, దానికోసం సెర్చ్ చేసి కొడదాము మరి ఎట్లా ఇది అని అన్న. ఎగ్జాక్ట్లీ 1 day 24 hours అదే బ్లూటిక్ నీకు యాక్టివేట్ అయిందని మెయిల్ వచ్చింది. చూసిరన్నా, అంటే మీరు ప్రాసెస్ చేసారు, మధ్యలో వదిలేసిన మీకు బ్లూటిక్ యాక్టివేట్ అయింది మీ ఇన్స్టాగ్రామ్ కానీ మెయిల్ వస్తే జస్ట్ క్లిక్ చేస్తే హ్యాక్ అయిపోయింది. మనం ఏం వర్క్ చేస్తున్నామో ఆ మొబైల్ ఫోన్లో అనేది మొత్తం ఇట్లా ఉంటుంది, నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యవస్థ నడుస్తుంది. మన అకౌంట్లలో డబ్బులు పోవడం కానీ ఇట్లా జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అన్న. నేను ప్రతి యూత్కు ఎవరికైనా ఇప్పుడు చదివే ఎస్పెషల్ ఆస్పిరెంట్స్ అన్న, వాళ్ళు నెంబర్ ఆఫ్ సెట్ చేస్తూ ఉంటారు అన్న, ఇది అని సెట్ చేస్తూ ఉంటారు. సో సైబర్ క్రైమ్కి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్న. ఇది ఒక్కటి నా సజెషన్ మీ ద్వారా. యూత్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీ మొబైల్ మీ పక్కన ఉంటే నువ్వు మొబైల్ లాక్ తీయకపోయినా సరే, అవును, నీ మొబైల్కు నీ మైక్ యాక్సెస్ ఇస్తావు, అవును, నీ మొబైల్కు లొకేషన్ ఇస్తాం, అన్ని యాక్సెస్ ఇస్తావు. కాబట్టి మనం మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రతిదీ మన మైక్ వింటది, మొబైల్ మైక్ వింటది. అవును, విని మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏ టాపిక్ కు సంబంధించి మాట్లాడుకున్నామో ఆ టాపిక్ కు సంబంధించినటువంటి సజెషన్స్ మాత్రం వస్తాయి. అంత పెరిగిపోయింది. అవును. సో హ్యాకర్లు కూడా అదే వేలో వెళ్తున్నారు. వీడు ఏం సెర్చ్ చేస్తున్నాడు, దేని గురించి వెతుకుతున్నాడు, ఎట్లా వలలో పడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు యాపిల్ వాచ్ గురించి వెతుకుతున్నాడు. వెతికేటప్పుడు వానికి 70,000, 80,000, 90,000 ఒరిజినల్ రేటు యాపిల్ వాచ్ చూపిస్తుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది, వీడు లింక్ వస్తుంది, హ్యాకర్ ఏం చేస్తాడు, 10,000కి యాపిల్ వాచ్ 1 hour అని చెప్పేసి టైం పెడతాడు. ఇదేందో చూద్దాం క్లిక్ చేస్తే కథ స్మాష్, ప్రాణం అదే లింక్ లో ఉంటది. అట్లా జరుగుతుందన్న. సో మంచి మెసేజ్, అంటే సమయం కాకపోయినా సందర్భం కాకపోయినా మంచి మెసేజ్. అవును, ఇప్పుడు చాలా మంది యూత్ అదే కదన్న. మనం ఇప్పుడు ఎంతో మంది ఎన్ని వీడియో చేసినా కూడా వాళ్ళ జాగ్రత్త పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతాం మనం. ఖచ్చితంగా దయచేసి మిత్రులందరూ ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గమనించాలి. నిరుద్యోగంలో మనకు ఏదైనా ఉద్యోగం వస్తే చాలు, ఏమైనా చేస్తే బాగుండు, ఏదైనా వర్క్ దొరికితే బాగుండు అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. 10 రూపాయలు సంపాదించి నీ పక్కోడికి చెప్తే నీకు ఇంకో 20 రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఇట్లాంటి చాలా రెచ్చగొట్టేటువంటి యాప్స్ లాంటివి, రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు లాంటివి వస్తాయి. ఇది క్లిక్ చేయండి సరిపోతుంది, షేర్ చేయండి, మీరు షేర్ చేయడం ద్వారా వస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే, డబ్బులు ఊరికే రావు. నువ్వు కష్టపడితే తప్ప డబ్బులు ఊరికే రావు. ఈ విషయాన్ని మాత్రం గమనించి ఇట్లాంటివి చేయొద్దు. ఇన్ కేసు మీకు తెలియక, ఇప్పుడు అంతా తెలిసి ఒక యూట్యూబర్ గా తాను అంతా తెలిసినా కూడా క్లిక్ చేసాను, ఇట్లాంటి జరిగినప్పుడు 1930కి కాల్ చేయాలి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. సో అందులో మీరు కంప్లైంట్ రైజ్ చేసినట్లయితే మీ ప్రైమరీ డీటెయిల్స్ అయినా కూడా తీసుకుంటారు. మీరే కాదు, మీ పక్కన వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లా జరిగింది అని. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారు. 1930కి కాల్ చేసి
ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు నమోదు చేయొచ్చు. ఓకే అన్న. అది ఇంకా ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి దాంట్లో కావాల్సిన ఏంటో చెప్పారు. అసలు వదిలేయాల్సినవి ఏంటి ఒక ఆస్పిరెంట్గా తను ఏం వదిలించుకోవాలి? ముఖ్యంగా అన్న, మనము ఒక కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తున్నా అన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని అనుకున్నాం. బట్ వదిలేయాల్సిన వాటిల్లో ముఖ్యంగా ఏంది అని అంటే మంచి ఫ్రెండ్షిప్ అయితే చేసుకోవాలన్న. బ్యాడ్ ఫ్రెండ్షిప్ని వదిలేయాలి ఫస్ట్ చేయాల్సింది. మనకు ఫ్రెండ్షిప్తోనే మన జాబ్లో ఖచ్చితంగా ఒక 10% అయిన ఉంటుంది అన్న. ఓకే, ఫ్రెండ్షిప్ పరంగానే ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ని మాత్రం బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఏదో దాన్ని కనిపెట్టి వెంటనే వదిలేయాలన్న. ఓకే, పక్కనే ఉండి ఇప్పుడు ఎవరైనా ఈవెన్ మనం కూడా ఎంతో కొంత స్వార్థం ఎవరికైనా ఉంటుంది అన్న. ఎందుకంటే మన ఇద్దరం చదువుతున్నాము, ఒకే ఎగ్జామ్ రాస్తున్నాము. రాసినప్పుడు నీలో నాలో ఏముంటుంది అని అంటే, ఎగ్జాంపుల్ ఒక విధంగా రిజర్వేషన్స్ ఏమైతేనో లేకపోతే ఇంకేది విధంగానైనా నీకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలని ఒక థాట్ ఎవరికైనా ఉంటుంది, స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది అన్న. అదే కాంపిటేటివ్, అదే కాంపిటేటివ్ అంటే అది. సో అలా ఉన్నప్పుడు అట్లా రావడం అనుకోవడం అనేది వేరు. బట్ నిన్ను ముంచాలి, నిన్ను చేయాలి, నిన్ను ముంచి నేనే డిస్టర్బ్ చేయాలి అని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని గమనించి మనం పని చేసుకోవాలన్న. బ్యాడ్ ఫ్రెండ్షిప్ని వదిలేయాలి. చెడు అలవాట్లు కొంతమంది చేస్తూ ఉంటారు. ఏదో ఒక కోచింగ్ సెంటర్లకైనా వచ్చి ఆడ ఈడ సినిమాలు ఇట్లా తిరగడం. కొద్ది రోజులు బంద్ చేయాలన్న. ఇవన్నీ బంద్ చేసి మనం వచ్చింది దేనికి, చేసేది ఏంటి అనేది తెలుసుకుంటే సక్సెస్ కావచ్చు అన్న. అంతే, తాత్కాలికంగా ఉండే అటువంటి వాటిని వదిలేయాలి. అంతే, శాశ్వతమైనటువంటి జాబ్ కోసం ఇవన్నీ వదిలేస్తే ఒక్కసారి కొట్టినామా 35 ఏళ్ళు సెట్ అట్లా. రైట్. చివరిగా నిరుద్యోగులను ఉద్దేశించి నువ్వు చెప్పేటువంటి 4 మాటలు అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? లాస్ట్ క్వశ్చన్. చివరిగా ఏంది అని అంటన్నా, నేను ఎవరైనా కూడా జాబ్ రావాలని వస్తాం. ఇంత దూరం ఎక్కడి నుంచి వచ్చినావు అని కాదు, ఏం చేస్తున్నావు అని కాదు, ఫైనల్గా కొట్టాల్సింది జాబు. దానికి ఎంత కష్టమైనా పడాలన్నా, అది ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్యామిలీ కానీ ఏ ఇష్యూస్ అయినా ఉండని అన్నీ పక్కకు పెట్టండి. మనం వచ్చింది దేనికి, చేసేది ఏంటి అనేది తెలుసుకొని దానికోసం మీరు చేసుకొని చదువుకుంటే తప్పకుండా సాధిస్తారు. ఈరోజు కాదు సాధించలేదు, రేపు సాధించలేదు, బట్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు సాధిస్తారన్న. ఒక నోటిఫికేషన్ పోగానే నాకు జాబ్ రాలేదు, నేను పోను, ఇంటికి వెళ్ళిపోతా అంటే మన అంతే ఉంటుంది పరిస్థితులు. కాకపోతే ఏదైనా ఒకటి ఖచ్చితంగా కొట్టే పోతా అని అనుకొని చదవండి. ఎవరైనా కూడా సక్సెస్ కావచ్చు అన్న ఇక్కడ. అంతే. నీ ఫీలింగ్ బాగుంది. నాన్న ఎట్లా ఫీల్ అయ్యాడు అంటే, నాన్నకి 2 కొడుకులు, మీరు అవును, 2 గవర్నమెంట్ జాబర్లు. అవును. అసలు మీ నాన్న ఎట్లా ఫీల్ అయ్యిండు? ఎందుకంటే ఎవరికైనా నా ఇంట్లో ఒకరు కుటుంబంలో, నా కుటుంబంలో ఒకరు జాబర్ ఉంటే సరిపోతుంది అనేది మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆశ, అంటే ఒక కళ. అట్లాంటిది ఒకరు కాదు, 2, అది కూడా మళ్ళీ మీ ఇంట్లోనే. ఇంత పెద్ద ఫ్యామిలీలో మీ ఇంట్లోనే 2 గవర్నమెంట్ జాబర్లు, 2 కొడుకులు. అసలు మీ నాన్నకేమన్నా పడ్డాయా? అంటే ఊర్లలో ఉంటాయి అట్లాంటి ఏమన్నా పడ్డాయా? ఆ టైంలో మీ నాన్న ఎట్లా ఫీల్ అయ్యిండు? అది మీ వరకే వచ్చిందా? ఎస్, వచ్చిందన్న ఖచ్చితంగా. ఎట్లా అంటే మీరు అన్న ఒక మాట, ఒక కుటుంబంలో ఒక జాబ్ వస్తేనని ఎస్ అన్న, ఒక కుటుంబంలో ఒక జాబ్ వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది 2 జాబ్లు వచ్చినాయి చూడండి. మా నాన్న అసలు ఆనందానికి అవధులేదన్న, ఈవెన్ మా మమ్మీ కూడా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టం చేసుకుంటూ డౌన్ టు ఎర్త్ వచ్చిన వాళ్ళు. అలాంటిది వాళ్ళకు ఒక బూస్టప్ లాగా, వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇది అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డది, మేము దానికి వచ్చిన ప్రతిఫలం ఇది. అయితే అప్పుడు స్టార్టింగ్లో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నతో అట్లా అనేదట, ఏమో నీ కొడుకులే ఉన్నారా, దేశం మీద ఎవరు లేరా, ఇక నీ కొడుకులు చదివిపించి వాళ్ళే జాబులు కొడతారు, ఎంతోమంది చదువుతారు, లక్షల మంది చదువుతారు, ఇక వాళ్ళకి రాని నీ కొడుకులే పెద్ద తోపులా వాళ్ళకే వస్తాయా అని అన్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయన్న. అట్లా అన్న రోజులు కూడా ఉన్నాయంట. నాన్న చెప్పేది నాకు, ఇట్లా అంటారు ఇట్లా ఇదే అని అంటే, వదిలే నాన్న వాళ్ళ అనేటోడు కూడా అయినా అంటాడు. ఇదే కట్ చేస్తే జాబ్ వచ్చిన రోజు నాన్నకు ఫోన్ చేసిన నేను, ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు చేస్తే అసలు ఆయన హ్యాపీనెస్ అన్న ఒక 2 గంటలు చెప్పి ఎవరు పడితే వాళ్ళ ఫోన్లు చేసి చెప్పుడు ఎట్లుంటుంది కదా ఆ హ్యాపీనెస్ అనేది. అందరికి ఫోన్ చేసి చెప్తుంటే తక్కువ తెల్లారి లేచి కచ్చీరు అంటారు కదా మన తెలంగాణలో, కచ్చీరు కాడికి పోయి అలా కూర్చొని మాట్లాడుతుంటే అన్నారట, అది మీవుడు జాబ్ కొట్టినాడా, మా నాన్న చెప్పముందుకే జాబ్ కొట్టినాడా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నైటే తెల్లారికి మొత్తం అందరికి తెలిసిపోయింది. వాళ్ళు అన్నారట ఏమో బాగానే, రిజల్ట్ కోసం అందరూ చూసుకుంటారు కదా, ఎవరెవరికి వచ్చిందిరా ఎవరికి రాలేదు అనుకోవడం. ఇదే పోలీస్ ఉద్యోగం ఉందా, ఆల్రెడీ మీ మీద దృష్టి ఉన్నది. మీ నాన్న మిమ్మల్ని చదివించడము, అందరికి దూరంగా ఉంచడము, ఇదంతా చేస్తే మీ మీద దృష్టి ఉంది. అవును, వానికి రాకపోయినా సరే ఎగ్గిన కొడుకు అంటారు. అట్లనే అయింది. అట్లనే తెల్లారి ఇక మా నాన్నతోనే అంటారట డైరెక్ట్. అప్పుడు కూడా అన్నాడు, మేము జాబ్ వచ్చిందట కానీ అని అంటే వచ్చిందంటే ఏమో గ్రేటేనే, మంచిగా చదివిండు ఇట్లా. అంటే మనం వాళ్ళని డైరెక్ట్గా ఏమన్నా అవసరం లేదు, వాళ్ళే మనకు
ఈ విధంగా చేసినప్పుడు అట్లా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. దేంతో సమాధానం చెప్పాలో దాంతో చెప్పిండు అంతే, ఏం లేదు, జస్ట్ చూసుకుంటూ ఉన్నాడు. అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక తమ్మునికి వచ్చినప్పుడు కూడా ఇద్దరికి వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మేము ఇన్ని రోజులు చేసిన కష్టం మంచిగా సాధించారా, మంచిగా ఎదగండి అది ఇదని ఎప్పటికి మోటివేట్గా చెప్తారన్న. ఇప్పుడు ఈ రోజు కూడా ఇట్లాంటి వీడియోస్ చూస్తే నా కొడుకు ఎట్లుండే అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగిండు అని ఫీల్ అవుతాడు. అవును కదా, అవును. మొన్న రీసెంట్గా iDream లాంటి పెద్ద సంస్థ, అలాంటి సంస్థకు పోయి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ నాకు జరిగింది ఏంటంటే అన్న, ఆ ఇంటర్వ్యూ కరెక్ట్ టైంలో వాళ్ళు పెట్టినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నేను పక్కకే ఉన్నా, నాన్న పక్కకు. ఆయన కంటిన్యూస్గా 27 నిమిషాలు ఉంటుంది అన్న iDreamలో, ఇట్లనే చూస్తాడు అన్న, ఇట్లనే ఇంకా కంటిన్యూస్గా చూస్తాడు. ఆ ఫీల్ ఇక దాన్ని ఎంజాయ్ చేయడంలో కళ్ళని నీళ్ళు వచ్చినాయి ఆయనకు. అసలు అంత సక్సెస్ నేను కూడా చూస్తుంటే అరే ఇది కాదా సక్సెస్, బాష్పానందాలు అట్లా అది మస్తు హ్యాపీ ఫీల్ అయినా ఉన్నా. ఎనీవే మొత్తానికైతే ఇంత ఈ స్టేజ్కి రావడానికి కారణం మా అమ్మ మా నాన్న చేసి ఈ స్టేజ్ తీసుకొచ్చారన్న. ఎన్నైనా జరుగుతూనే ఉంటాయి, మధ్యలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఫైనల్గా వాళ్ళ సపోర్టు ఇక్కడి వరకు తీసుకొచ్చింది అన్న నన్ను. వాళ్ళ కళ నెరవేర్చినవులే. అదేగా, అదే అన్న. సో ఇది ఎట్లా అనిపించింది? తను ప్రిపేర్ అయింది ఒకటి, రాసింది ఒకటి, వచ్చిన ఉద్యోగం ఒకటి, అక్కడితో అయిపోకుండా ఇప్పుడు 3 ఉద్యోగాలు చేసి 4వ ఉద్యోగం కూడా ఇంకో ఉద్యోగం అన్నమాట, భర్త అనే ఉద్యోగం కోసం కూడా వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం తన సక్సెస్లో ఇంకా పాలు పంచుకోవాలి, ఇట్లాంటి సక్సెస్లు ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కరికి లాభం జరిగినా సరే, ఒక్కరిని మోటివేట్ చేసినా సరే అని ఒక ప్రయత్నంలో భాగమే ఈ పాడ్కాస్ట్. కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఇంకేమైనా మీకు కావాల్సినటువంటివి ఏదైనా అనిపిస్తే చెప్పండి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో అయినా మీకు కావాల్సిన మోటివేషన్ అందజేసే ప్రయత్నం అయితే చేస్తా. మరో పాడ్కాస్ట్తో మరో వ్యక్తితో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.